కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, మరి శుభములు తెలియజేస్తా ఉన్నా. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మంచిది. చాలా కాలం తర్వాత మరలా ప్రభు యొక్క కృపను బట్టి ప్రియ సహోదరుడి యొక్క కుటుంబంలో దేవుడి యొక్క నామంలో సమకూర్పబడినటువంటి ఒక సమూహము దేవుని గురించి ఆరాధిస్తూ సంతోషపడుతూ దేవుని వాక్యములను ధ్యానించాలనేటువంటి ఒక చక్కటి ప్రేరేపణను దేవుడి కుటుంబానికి ఇచ్చినందున దేవుడి నామం కనపరచబడును గాక. చాలా మంచిది. నేరుగా మన సమయాన్ని లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవబడుచుండగా జాగ్రత్తగా గమనించండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవబడుతుండగా జాగ్రత్తగా గమనించండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగుగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరకొండుడనెను. పిమట ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనెను గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణం చేసిరి. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్దకు నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడని. అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానునకు పోమని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్త శిష్యులలో 80 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయాను గనుక వారిద్దరూ పొడి నెల మీద దాటిపోయారు. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమనను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరు చూడండి, తలనుంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరం కలిగిన గొప్ప దేవా, మరొకసారి నీ ప్రియమైన కుమారుణ్ణి మీరు ప్రేమించి ఒక చక్కటి అవకాశమును చక్కటి స్థలమును నాయన ప్రతి ఒక్కరికి కూడా నాయన నిజంగానే వీరందరూ ఈ కూడికలో పాలుపంపులు పొందుకోవడానికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు మీరు ఏర్పాటు చేశారు. ఈ కూడికను ప్రభువా నువ్వు కలిగింపజేసినటువంటి ఒక గొప్ప అవసరత జరిగినట్లుగాను, ఇక్కడ నువ్వు నిర్ణయించిన గొప్ప కార్యం పరిపూర్ణమవునట్లుగాను ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తా ఉంటున్నాను. దాని ఎందు నిమిత్తమై ఈ కూడిక ఏర్పాటు చేయబడినదో అది ఈ కుటుంబానికి ఈ సంఘానికి నీ ప్రతి ఒక్క కుమారుడు కుమార్తెకును ఈ స్వరం వింటున్నటువంటి ప్రభు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరిలో నీ ఆత్మాభిషేకములు మీరు నింపి నీ అద్భుతమైన కార్యములు జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మంచిది.
చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, దేవుడు అన్ని కాలాలలో కూడా ఈ భూమి మీద తనకంటూ ఖచ్చితమైన ప్రతినిధులను ఎల్లవేళలా కలిగి ఉన్నాడు. మొదటిగా ఆయన కలిగి ఉన్నటువంటిది ప్రవక్తలను, న్యాయాధిపతులను, రాజులను, యాజకులను, దీర్ఘదర్శులను, అనేకులను కలిగి ఉన్నాడు. ఇలాగూ కలిగి ఉండగా దేవుడు తన ప్రజలను తన చిత్తానుసారంగా ఏలాలని, ఆ ప్రజలు తప్పిదాలు చేయకుండా ఉండాలని, వారు నష్టములలో జారి పడిపోకుండా ఉండుటకై తన ప్రతినిధులను ఎల్లవేళలా బలంగా నిలబెట్టిన దేవుడు ఆయన. ప్రజల కొరకు ఈ ప్రతినిధులుగా పెట్టబడిన వీరినైనా సరే దేవుడు శిక్షించడానికి ఇష్టపడ్డాడు, కానీ ఎంత మాత్రమును కూడా తన ప్రజలను వదలడానికి ఎప్పుడు ఇష్టపడలేదు ఆయన. అలాగూ అన్ని కాలాలలో దేవుడు ఆయా కాలాలను బట్టి ఆయా పనివారి సేవకులను వాడుతూ వచ్చాడు ఆయన. అలా వాడబడుతున్న వారిలో కొంతమంది చాలా బలీయముగా వాడబడ్డారు, కొంతమంది చాలా తక్కువ కాలం వరకే వారు వాడబడడం జరిగింది. ఎక్కువ కాలమునకు వాడబడి అత్యధికమైనటువంటి మర్మములను కానీ, అత్యధికమైనటువంటి కార్యాలను కానీ దేవుడి పక్షమును నిలబడి ప్రజల మధ్యలో చేసిన వారినే ఈ రోజున మనము మేజర్ ప్రాఫిట్స్ అని పిలుస్తాం. అంటే వీరు ప్రవక్తలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్తలు అని అర్థం. అందరూ పనివారే, అందరూ ప్రవక్తలే, అన్ని ఇంట్లో ఉండే పాత్రలే, కొన్ని విలువైన పాత్రలు, కొన్ని తక్కువ విలువ కలిగినటువంటి పాత్రలు, కొన్ని ఎక్కువగా వాడబడతాయి, కొన్ని చాలా తక్కువగా వాడబడుతుంటాయి. అలాగే దేవుడి యొక్క పనివారిలో కూడా బాగా ఎక్కువగా వాడబడినటువంటి దేవుడి ప్రవక్తలు ఉన్నారు, తక్కువ కాలం మట్టుకు మాత్రమే వాడబడిన ప్రవక్తలు ఉన్నారు. మేజర్ ప్రాఫిట్కి, మైనర్ ప్రాఫిట్కి వాడబడుతున్న విధానము, కాల పరిమితిలోనే వ్యత్యాసాలు ఉంటాయి. ఇప్పుడు ఈ కాలంలో దేవుడు ఏలియా అనేటువంటి ఒక గొప్ప ప్రవక్తని వాడుకుంటున్నాడు. ఆ గొప్ప ప్రవక్తని వాడుకొని ఆయన చేసినటువంటి కార్యాలు చిన్నవంటి కాదండి, ఏదో ఊరికి అలాగ విని దాన్ని మర్చిపోయేటువంటి సంగతులు కావవి. ఆ కర్మేలు పర్వతం కావచ్చు, దానిపైన గొప్ప గొప్ప ప్రదర్శనలు కావచ్చు, ఏలియా ప్రవక్త గుండా చనిపోయిన వారిని తిరిగి లేపుటవచ్చు, ఆయన ద్వారా దేవుడు జరిగించేటువంటి ఆ గొప్ప గొప్ప కార్యాలు చాలా శక్తివంతమైనటువంటివి కూడా. అయితే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఒక సందర్భానికి వచ్చినారు. ఏంటయ్యా అంటే, దేవుడు ఏలియాకి ఇళ్ళవేళలో కూడా తన ఆత్మను తోడుగా ఉంచి 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులను ఏలియాకు చెయ్యమని చెప్పాడు. 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. ఒకటి, నీకు మారుగా నీ తర్వాత ప్రవక్తగా ఉండడానికి ఎలీషాను అభిషేకించు. ఇది ప్రవక్తగా ఉండుటకై దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, ఇజ్రాయేలుల పైన ఆహాబు, యెజబేలు యొక్క కుటుంబములు పూర్తిగా తీసివేయడానికి కొరకు అక్కడ యోహును అతడు రాజుగా పట్టాభిషేకం చేయాల. ఇది రెండవ ఆజ్ఞ. మూడవ ఆజ్ఞ ఏదయ్యా అంటే, సిరియా దేశంలో ఉండేటువంటి బెన్హదదు అనే రాజు పరిపాలనలో ఆ రాజుకు బదులుగా ఎవరిని పెట్టాలా? హజాయేలు అనేటువంటి ఒక రాజుని, ఒక వ్యక్తిని రాజుగా పట్టాభిషేకం చేయాలి. ఈ 3 పనులను ప్రత్యేకంగా దేవుడు ఏలియాకి ఆజ్ఞారూపకంగా చెప్పి ఈ 3 నువ్వు చేయాల్సిందే అని చెప్పినాడు. కానీ ఈ 3 చేయడంలో ఈ ఏలియా ఈ 3 ఒక్కదాన్ని మాత్రమే చేశాడు. ఆయన ఇజ్రాయేలుల పైన యోహుని పట్టాభిషేకం చేసిన వాడు ఏలియా కాదు. సిరియా దేశం మీద హజాయేలు అనే వ్యక్తిని రాజుగా చేయడంలో కూడా చేసింది ఏలియా కాదు. ఈ 3 ఒక్కటి మాత్రమే ఏలియా చేస్తే, ఆ ఏలియా గుండా మరి 2 కార్యాలు ఎలీషా చేశాడు. జాగ్రత్తగా గమనించాలా. ఇక్కడ ఏం జరుగుతుంది? గురువు గారేమో 1 చేశారు, శిష్యుడు 2 చేశాడు. కరెక్టేనా? అంటే ఏమైంది? ఇక్కడ గురువును మించిన శిష్యుడు అయినాడు. ఇక్కడ మన ప్రాంతీయ భాషలో చెప్పాలంటే తాతకి దగ్గులు నేర్పినాడు ఆయన. అరే ఎస్ఆర్లో పెట్టిన ఆయనకంటే ఎక్కువ పనులు చేస్తూ ఉంటాడు ఈయన. ఎస్ఆర్లో ఇది పోకడా, ఇది ఇంతే. మీరు గ్రహించగలుగుతున్నారా? ఇది ఎల్లప్పుడూ ఇంతే. పెట్టిన వారికంటే పెట్టబడిన వారిలో అభిషేకం ఎక్కువగా ఉన్నప్పుడు కార్యాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే ఏలియాకి 3 పనులు చెప్తుంటే, ఒకటేమో ఏలియా చేసి మిగిలిన 2 కార్యాలు
ఎలీషా చేయనట్లుగా దేవుడు బలంగా వాడుకున్నాడు. అయితే ఈ కార్యము చేయుటలో కూడా దేవుడు ఏలియాకి ముందుగా చెప్పినాడు, నేను పైకి పరమునకు తీసుకెళ్ళేటువంటి గడియ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఎలీషాని సిద్ధపరచమనగానే ఎలీషాని సిద్ధపరిచినాడు. ఇక తర్వాత మొట్టమొదటిగా ఒక ప్రాంతానికి వచ్చినారు. ఏలియా అంటాడు, ఎలీషా, నేను ఎలాగో దేవుడి ఎదుగుకి కొలిపబడిపోతున్నాను కదా, నువ్వు ఇక్కడ ఉండువు అని చెప్పగానే ఎలీషా అంటాడు, సరే ఎట్టగా నువ్వు వెళ్తావుగా, నువ్వు వెళ్ళిపోయేప్పుడు నేను అక్కడ దాకా వచ్చి ఏం చేస్తాను, మళ్ళీ నువ్వు తిరిగి వచ్చేది ఉంటే నీకు తోడుగా ఉండేవాడిని, నువ్వు ఎలాగో 1 వే టికెట్ నీది 2 వే లాగా కనబడతలా, కాబట్టి వెళ్ళిపోయా అని అనలే. ఎలీషా ఎలాంటి వ్యక్తి అంటే తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉంటూ తనకుంటూ ఇవ్వబడినటువంటి పొలములో ఆ ఎడ్లతో 12వ ఎరక ఎడ్ల దగ్గర, అంటే చాలా పెద్ద ఎడ్ల సంపద, ఆ సంపదలో తను చక్కగా పొలమును దున్నుతున్నప్పుడు కూడా ఏలియా వచ్చి దుప్పటి కప్పి రమ్మని పిలుస్తుంటే వెంబడించిన వ్యక్తి అయిన ఇతడికి దేవుడి యొక్క ఆత్మను, దేవుని యొద్ద అతడు శక్తి పొందుకునుటను, దేవుడి రాజ్యంలోకి వెలుటను ఎంత ప్రాముఖ్యంగా చూశాడంటే తను చేసే జీవనోపాధి కంటే, వింటున్నారా, తను చేసే జీవనోపాధి పనుల కంటే ఇది చాలా ప్రాముఖ్యమైన మార్గమని ఎలీషా గుర్తుపట్టినాడు. తన తల్లిదండ్రుల కంటేనూ కూడా ఈ మార్గం మేలైనదని ఎలీషా గుర్తుపట్టినాడు. చివరకు శిష్యులు కనబడుతున్నారు, ఈ ఏలియా కొనిపోబడుతున్నాడు, తర్వాత ఎట్టగో లీడర్ ఈయనే, కరెక్టేనా, తర్వాత పాస్టర్ ఈయనేగా, పెద్ద పాస్టర్ వెళ్ళిపోతుంటే పాస్టర్ ఈయనే. అయినా సరే ఈయన ఈ పదవులన్నిటికంటే ఎక్కువగా ప్రాముఖ్యంగా ఆయన ఆలోచన చేసింది దేవుడి యొద్ద నుంచి పొందుకోదగిన ఆ ప్రత్యేకమైన ఆత్మమహిమ కోసం ఆలోచిస్తున్నాడు. ఆయనకు ఎలాగోల జీవితాన్ని గడపడం ఇష్టం లేదయ్యా. ఏదో విధంగా పొద్దున్నే లేచి ఇంత వండుకొని తిని ఏదో జీవనోపాధి 4 పనులు చేసి 4 రాళ్ళు సంపాదించుకొని కిడ్నీలు కాకుండా జేబుల్లో వేసుకొని అయ్యా ఎలాగోలా జీవనాన్ని గడిపేసి వృద్ధాప్య దశకు వచ్చి చనిపోతాను చూసారా, అందుకు అలాంటి జీవితాన్ని కోరుకోలేదు ఎలీషా. ఆయన కోరుకునేది ఏంటంటే ఎలాగో అలాంటి జీవితం అందరికీ ఉంది, ప్రతి ఒక్కరు సంపాదిస్తారు, ప్రతి ఒక్కరు తింటారు, ప్రతి ఒక్కరు కూడా అన్ని పనులు చేస్తున్నారు. ఎంతోమంది దేవుడి యొక్క పరిశుద్ధులు అంటారు, ఒకడు ప్రపంచం మొత్తాన్ని సాధించిన తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దానికి ఏం లాభము? ఈ భూమి మీద దేవుని నమ్మిన ప్రజలు పనిచేస్తారు, దేవుని నమ్మనివాడు పనిచేస్తాడు, దేవుడు నమ్మినవాడు కష్టపడతాడు, దేవుని నమ్మనివాడు కష్టపడతాడు, దేవుడు అంటే అమితంగా ప్రేమ కలిగినవాడు కష్టపడతాడు, దేవుడు అంటే ఏదో నామమాత్రంగా ప్రేమ కలిగినవాడు కష్టపడతాడు. కానీ ఇరువురికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే చనిపోయిన తర్వాత పునరుద్ధారణలు అయ్యేటువంటి శక్తి మాత్రము దేవుడు ఆత్మను పొందుకున్న వారికి మాత్రమే ఉన్నదయ్యా. చనిపోయేప్పుడు మరణ భయం లేకుండా, మరణ భీతి లేకుండా పూర్తిగా పునరుద్ధానం పైన నిరీక్షణ విశ్వాసాలతో నిజంగానే ఈ లోకాన్ని విడవగలిగే శక్తి దేవుడి అందున్నటువంటి ప్రజలకు మాత్రమే సొంతమైంది. ఎలీషా అలాంటి వ్యక్తే. ఎంత మాత్రము కూడా తల్లిదండ్రుల వైపున కానీ, జీవనోపాధి పనులపైన కానీ, తల్లిదండ్రుల వచ్చే వారసత్వం పైన కానీ దేనిపైన ఆశ లేదానికి. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఒకటే, నన్ను పిలిచిన దేవుణ్ణి వెంబడించడం మాత్రము అన్నిటిని వదులుకోవడానికి ఎంత మాత్రం వెనకాడకుండా బలంగా ముందుకు సాగిన వ్యక్తి ఎలీషా కనబడతాడు. ఆయనను ఇదిగో ఈ స్థలంలో ఆగిపో అనగానే నేను ఎంత మాత్రం ఆగను, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నా జీవంతోడు, నిన్ను వదలంటే వదల. సరే ఏదో గట్టిగా పట్టుకున్నాడులే, సరే చూద్దాంలే అని అక్కడి నుండి మరో ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఎక్కడికి? ఏ ప్రాంతానికి? బేతేల్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి? ఆల్రెడీ బేతేల్ దాటేస్తున్నాం మనం, ఎరికోకి. అయ్యా ఎరికోకి వెళ్ళగానే ఎరికో దగ్గర కూడా సేమ్ ఇలాగే చెప్తాడు, నువ్వు ఇక ఆగిపోయి, ఇక్కడ నేను వెళ్ళవలసిన గడి వచ్చేసింది, నేను వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు అనగానే ఆయన అంటాడు, ఎంత మాత్రం నేను ఉండను, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను వదలంటే వదలను. అక్కడి నుండి మరొక స్థలానికి వెళ్ళాడు. ఇప్పుడే స్థలం అది? యోర్దానికి వెళ్తున్నాడు. యోర్దానికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇదే మాట. ఏలీ అంటాడు, నువ్వు ఉండిపో, నన్ను వెంబడించకు అన్నప్పుడల్లా కూడా ఆయన ఎప్పుడు చెప్తున్న మాట ఒకటే, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నిన్ను వదలంటే వదలంటున్నాడు ఆయన. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఎక్కడికో ప్రాంతానికి వెళ్తా ఉన్నా, అమ్మ మంచిగా గమనించాలి, ఓ ప్రాంతానికి వెళ్తా ఉన్నా,
నాతో పాటు వద్దామని మీరు వచ్చారు, వద్దులే అని మొహం మీద చెప్పి నాకు మళ్ళీ రావాలనిపిస్తుందా? అరే మొహము ఫీల్ కానంటే కాసేపు పెట్టి నటించినా ఇంటికి వెళ్ళాక మొహం మీదే కాదన్నాడు ఈయన అని ఫీల్ అవుతాం. అవుతామా కామా? ఎస్ సార్, మొహం మీదనే ఈ ఇంతగానం వద్దంటాడు ఏంద్రా బాబు, అదేదో పక్కకు వచ్చి చక్కగా చెప్పొచ్చుగా అని ఎంతో ఫీల్ అవుతారు. కానీ ఇది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్, అంటే అగౌరవంతో కూడుకున్నటువంటి ఒక సందర్భం. అది ఒక వ్యక్తి నేను వెంబడిస్తాను అంటే నువ్వు నా వెంబడి రావద్దు అంటా ఉన్నాడు ఆయన. నువ్వు నా దగ్గర రాకూడదు, ఆగిపో అంటున్నాడు. ఇతడేమో ఎవరినైతే వెంబడిస్తా ఉన్నాడో ఆ వ్యక్తి ఇష్టము చొప్పున కాకుండా తన సొంత ఇష్టము చొప్పున అతడు తన్ని గౌరవంగా చూడకపోని, అతడికి నచ్చకపోని, నేనైతే నా జీవితంలో నిర్ణయం తీసుకున్నాను దాని ప్రకారం ముందుకెళ్తానని బలమైన పోకడతో వెళ్తున్న వ్యక్తి ఎలీషా. కరెక్టే కదా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. భౌతికమైనటువంటి ఏ సంగతి అయినా నిజ స్వరూపంలో అద్భుతమైనటువంటి సంగతులు, నిజాలు చూపిస్తూ ఉండాలి. అది ఇక్కడ ఏలి అయితే ఎలీషాను గురించి చెప్తూ, సరే ఇంతకీ నన్ను వెంబడించుట్లో నువ్వు ఎంత మాత్రం వెనకాడలే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడి యొక్క ప్రవక్తలందరినీ కూడా ఎవరో ఒకరు బలవంతంగానే వారిని వెంబడించుటో బలవంతంగానే వారి ఇంటికి తీసుకొచ్చుకోవడం జరిగినాయి. వాళ్ళు మానాలు వెళ్తూ ఉంటారు, అంతేనా? వీళ్ళు బలవంతంగా లేదు, నేడు నీవు నా ఇంట బస చేయాలా అంతే. నేడు నా ఇంట నీ దాసుడి ఇంట నువ్వు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలంటాడు. కరెక్టేనా? 3 దూతలుగా కనబడుతున్నప్పుడు అబ్రహాము చేసింది అదే, 2 దూతలు కనబడుతున్నప్పుడు లోతు చేసింది అదే, షునేమి పట్టణస్త్రాలు చేసింది అదే. అన్ని వేళలలో కూడా మనమే ఆసక్తి కలిగి వెంబడించాలి. కానీ అయ్యా ఎక్కువసేపు దేవుడు నరులతో వాదించలేడు. ఆయన ఎల్లవేళ మనం వెంబడించాల, మనమే ముందుకు సాగాల. ఎస్ఆర్లో మనమే తగులుబడి బలపరచబడడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ ఇంతలా కష్టపడి నన్ను వెంబడిస్తున్నటువంటి ఎలీషాను చూసినటువంటి ఏలియా అప్పుడు అంటాడు, సరే నేను కొనిపోబడే సమయంలో, నేను వెళ్ళిపోయేలోగా చివరిగా నీకేమైనా కోరికుంటే చెప్పు. నీకేం కావాలనుకుంటున్నావు? చెప్పయ్యా, నీకైనా సమస్య ఉందా? నేను వెళ్ళిపోయే లోపల నీకేం కావాలా? సాధారణంగా ఏలియా లాంటి వ్యక్తి వెంబడించేటువంటి ఎలీషాను చూస్తుంటే, నేనైతే ఆయన దగ్గర నుండి ఏ ప్రశ్న ఏం అడుగుతా తెలుసా? నువ్వు పోతున్నావు, అక్కడికి కూడా తీసుకుపోంట. కరెక్టే కదా? ఎట్టగో అగ్నిరథాలపై వెళ్ళిపోతా ఉండవు నువ్వు, అక్కడ కూడా నన్ను తీసుకెళ్ళిపో నేను అడుగుతుంటా. కానీ ఎలీషా చాలా స్మార్ట్ అయ్యా, చాలా తెలియగలిగినాడు. ఆయన అంటాడు, నీ మీద ఉన్నటువంటి ఆత్మ నా మీదికి 2 పాలు కావాలా. 2 పాలు కావాలన్నప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇది చాలా సాధారణమైన మాట అనుకుంటారు. 2 పాలు అనగానే ఏదో మటన్ ముక్కలు కట్ చేసి 4 పంచుకునే పాలు అనుకుంటారు ఇవందరూ. ఇది అట్లాంటిది కాదు. ఇది అంటే సాధారణ ఊళ్ళలో పంచుకుంటారు కదా, అట్లా కాదు. ఇది 2 పాలు అన్నప్పుడు చాలా అద్భుతమైన మర్మయుక్తమైన సంగతులను కనపరిచే మాట ఉన్నది. ద డబల్ పోషన్, రెట్టింపు అభిషేకం. ఇప్పుడు ఆయన అంటాడు, సరే నువ్వు అడిగింది చాలా కష్టతరం అసలు, కానీ నేను నీ యొద్ద నుంచి కొనిపోబడినప్పుడు నన్ను చూసావనుకో, నువ్వు అడిగింది నీకు లభిస్తుంది. కానీ చూడలేదా, నీకు జరగదు. అది కరెక్టేనా? ఆ తర్వాత ఏమంటాడు చూడండి, 11వ వచనం, వారు ఇంకా వెళ్ళుచు అగ్నిగురములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైంది. ఎలీషా అది చూచి, నా తండ్రి, ఇజ్రాయేలు వారికి రథములను రథులను నీవే అని కేకలు వేశాను. ఆమేన్. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయింది. ఇప్పుడు 12వ వచనంలో ఎలీషా అది చూచి అన్నప్పుడు కొనిపోబడుతున్నటువంటి ఏలియాను చూశాడుగా. అంటే కొంతమంది ప్రజలకు ఈ వచనం చదవడం మిస్ అయిపోతారు. కాబట్టి ఏలియా కొనిపోబడేటప్పుడు ఎలీషా చూడలేదు అనుకుంటారు, కానీ చూశాడన్న మాటను బైబిల్ స్పష్టం చేస్తుంది. చూశాడు కనుక ఏం జరిగిన తర్వాత అప్పుడు ఆయన అంటాడు, నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. తర్వాత
అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దానిని తీసుకొని యోర్దాను ఒడ్డుకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. ఇప్పుడు 12వ వచనంలో ఎలీషా తన వస్త్రాన్ని పట్టుకుని 2 తునకలుగా చేసేసాడు. కరెక్టేనా? ఎవరు? ఎలీషా ఏలియానా? అయ్యా, ఎలీషా తన దగ్గర ఉన్న వస్త్రం తీసుకుని 2 తునకలుగా చేశాడు. తర్వాత మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు అనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. ఇది చూడగానే శిష్యులకు అర్థమైపోయింది, అమ్మో, ఏ ఎలీషా అయితే గొప్ప ప్రవక్తగా వాడబడినాడు, ఆయన పైన ఉన్నటువంటి అదే ఆత్మ ఇతడిపై కూడా దిగొచ్చింది, అది 2 పాలల్లో దిగొచ్చింది. కాబట్టి ఇక అతనికి లోబడినట్టుగానే ఇతడికి కూడా లోబడుటలో మరింత ఎక్కువగా భయభక్తులు కలిగినారు వీళ్ళు. కరెక్టేనా? ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం కూడా ది యాక్ట్స్ ఆఫ్ ది డబుల్ పోర్షన్, అంటే రెట్టింపు అభిషేకం యొక్క కార్యాలు. జాగ్రత్తగా గమనించండి, రెట్టింపు అభిషేకం యొక్క కార్యాలు. ఎస్, అఫ్ కోర్స్, రెట్టింపు అభిషేకం అంటే ఏంటి? ఈ రెట్టింపు అభిషేకము గుండా జరుగుతున్న కార్యాలేంటి? ఈ రెట్టింపు అభిషేకము దేనికి సాదృశ్యంగా పెట్టబడిందన్న సంగతులు తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు బైబిల్లో చాలా చోట్ల దేవుడు ఈ ప్రత్యేకమైన ఈ క్రియను, విధానాన్ని ఎల్లవేళలా కొనసాగిస్తూనే వచ్చాడు. చాలా చోట్ల మొట్టమొదటిగా రెట్టింపు అభిషేకమును గురించినటువంటి కొన్ని మూలాంశాలు, కొన్ని ప్రాథమికంగా మీరు తెలుసుకోవాల్సిన సంగతులు ఎదుటి పెడతా. జాగ్రత్తగా ఉంచండి. ఆదికాండము 41వ అధ్యాయము 25వ వచనం చూడండి. అందుకు యోసేపు ఫరో కనిన కల ఒకటే, అతడు దేవుడు తాను చేయబోచున్నది దానిని ఫరోకు తెలియజేశాను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు కల ఒకటే. వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీలవెన్నులు కరువుగల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించనను. ఇప్పుడు యోసేపు ఫరో యొక్క రాజ్యంలో ఉండగా, ఇంకా అతను ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నప్పుడు అతనిని చెరసాలలో నుంచి విడిపించుట కొరకైన కార్యం జరుగుతుండగా ఆ దేశపు రాజుగా ఉన్న ఫరోకి దేవుడు ఒక 2 కళలు ఇచ్చాడు. కదా? ఎసారునో ఆ కళలు ఏంటివి? 7 సంవత్సరాల యొక్క సమృద్ధి అయినటువంటి 7 సంవత్సరాలు, తర్వాత భీకరమైనటువంటి 7 సంవత్సరాలు కరువు వచ్చేటువంటి సంవత్సరాలు. మొదటి 7 సంవత్సరాలేమో మంచి సమృద్ధి ఆహారం, తర్వాత రాబోచున్నటువంటి 7 ఎలా ఉంటాయంటే ఈ సమృద్ధిని మింగివేసి మనుష్యులను కూడా మింగివేయబోచున్నటువంటి ఘోరాతి ఘోరమైన కరువు వస్తున్నటువంటి మరి 7 సంవత్సరాలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఇది యాక్చువల్లీ కళ. దీని భావము చెప్పుటకే ప్రయత్నం చేయించుండగా దేవుడి ప్రణాళిక గనుక యోసేపు ఈ కళ భావాన్ని చెప్పడానికి దేవుడి చేత ఎన్నిక చేయబడ్డవాడు. కరెక్టేనా? ఇంకొంచెం ముందుకు రండి అని అంటాడు. ఇదిగో ఐగుప్తు దేశమంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి. బహు సమృద్ధిగా పంటలు పండే 7 సంవత్సరాలు వస్తున్నవి. మరియు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తరువాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా నుండును. ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయించబడి. ఇప్పుడు చూడండి, 31వ వచనం వరకు కళ భావాలను చెప్పాడు, కానీ 32 నుంచి
ఈ కళను ఇవ్వడంలో దేవుడి యొక్క నిర్ణయాన్ని తెలుపుతూ ఒక మాట చెప్తాడు. అని అంటాడు, ఈ కార్యము దేవుడి వలన నిర్ణయించబడి ఉన్నది గనుక ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును, అందుచేతనే ఆ కళ ఫరోకి రెట్టింపబడెను. ఏంటది అంటే ఏంటది? ఒకసారి రాలే కళ, 2 మార్లు వచ్చింది. తీవ్రతరమైనటువంటి రూపంలో చూపుటకి రెట్టింపు చేయు కార్యము ఎల్లవేళలా దేవుడు ఖచ్చితంగా చేస్తాడని మరియు శీఘ్రముగా చేస్తాడని చెప్పుటకు సాదృశ్యమైన పని. జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, దేవుడు తానే ఈ కార్యాన్ని చేస్తున్నట్టుగాను. ఎప్పుడన్నా అనిపించుండొచ్చు, ఏదైనా ఒక సందర్భాన్ని గురించి, ఒకే రకమైనటువంటి విషయాల గురించి కళ 2 మార్లు పడగానే గ్రహించగలగాల. ఒకసారి పడి పక్కకి జరిగిందా పర్వాలేదు, కానీ నీ సొంత ఊహ అయితే ఉండొచ్చేమో. కానీ బైబిల్ యొక్క లేఖనాల్లో మనకు పొందుపరచబడే సమాచారం బయటకు తీస్తే రెట్టింపు చేయబడిన కళలు కొన్ని మార్లు 2 సార్లు పడతా ఉంటాయి. అక్కడ గట్టి కూర్చొని తగులుబడి ప్రార్థన చేయాలి, అయ్యా ఇది నీ వలన కలిగిందేనా? 2 మార్లు అంతకంటే ఎక్కువ సార్లు వస్తూ ఉంది, అయ్యా ఇది నీ వద్ద నుంచి వచ్చిందేనా అని మరొకసారి దేవుని దగ్గర స్పష్టత తెచ్చుకోగలగాల. ఇప్పుడు కళ రెట్టింపు చేయబడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇది దేవుడి వలన జరుగుతున్న కార్యమని మరియు వేగంగా, త్వరగా, శీఘ్రంగా చేస్తాడని చూపించుటకే రెట్టింపు చేయబడుతున్న కార్యాలు ఉంటాయి. మీరు వింటున్నారా? అందరూ ఏమనుకుంటారంటే రెట్టింపు 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 అంటే, ఓహో ఏలియా 7 అద్భుతాలు చేసిండు, ఎలీషా 14 చేస్తాడు, గంతే. ఏంటది? నీకు అర్థమవుతుందా? ఏలియా 2 కేజీలు అన్నం తింటే ఎలీషా 4 కేజీలు తింటాడు. చేశాను. ఇదే రెట్టింపు అభిషేకం అంటే అందరి దృష్టి అదే. కానీ రెట్టింపు అనేటువంటి ఈ విధానాన్ని యెహోవా వాడుతున్న సందర్భాలను చూస్తుంటే ఆశ్చర్యంగా కనబడుతూ ఉంటాయి. ఆయన అంటాడు, ఈ రెట్టింపు చేయబడుతున్న కార్యంలో మొదటిది, ఒకటి చేసే పనులలో ఎక్కువైన పనులని అర్థము. 2, ఎందుకంటే ఏలియా కంటే ఎలీషా చేసినటువంటి అద్భుతాల సంఖ్య ఎక్కువ. 2వది దేవుడే చేయుచున్నాడని, 2వది శీఘ్రముగా చాలా వేగంగా చేయబోతున్నాడు అన్న సంగతిని చూపించున్న కార్యమైనది. మీరు వింటున్నారా? తర్వాత ఇప్పుడు ఈ సందర్భంలో మీరు గమనించాల్సింది ఒకటి, దేవుడే చేయుచున్నాడని, శీఘ్రముగా దాన్ని చేయబోతున్నాడు అన్న సంగతిని చూపించుటకై ఎల్లప్పుడూ కూడా దేవుడు రెట్టింపు చేస్తూ ఉంటాడు ప్రతీది కూడా. ఎస్ఆర్లో ఇప్పుడు యోబు అనే వ్యక్తి ఉన్నాడయ్యా, అతనికి కూడా తను పోగొట్టుకున్న సమస్తము రెట్టింపు చేయబడింది. ఎస్ఆర్లో అది దేవుడే చేసిన కార్యమని సకల ప్రజలు గుర్తుపట్టినట్లుగా, పోయింది పోయినట్టుగా ఇస్తే దేవుడిచ్చారనుకోరు, రెట్టింపు చేయబడాలా. ఎస్ఆర్లో రెట్టింపు చేయబడటంలోనే అది ప్రభు కార్యమని నిరూపణ రుజువులు బైబిల్లో 4-5 చోట్ల సాక్ష్యాలు పలుకుతుంది. అయితే మరొక సందర్భంలో కూడా చూపిస్తా. దీని కొనసాగింపుగానే ఇప్పుడు ఏ యొక్క కరువు అయితే రానే ఉన్నదో ఆ కరువుని ఇంకొంచెం ముందుగా వెళ్తూ ఉంటే ఆ 7 సంవత్సరాల కరువు రానే వచ్చేసింది. అయ్యా 43వ వచనం చూడండి, 43వ అధ్యాయం చూడండి. కరువు రానే వచ్చేసింది. ఆ దేశం ముందు కరువు భారముగా ఉండను గనుక ఎవరు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యములను తినివేసిన తరువాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుడని వారితో అనగా, యోధా అతనిని చూచి, ఆ మనుషుడు మీ తమ్ముడు, మీతో ఉంటేనే గాని మీరు నా ముఖములను చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను. ఇక్కడ ఏం జరిగింది? ఏ కరువు కాలం అయితే ఉండనో ఉన్నటువంటి ఈ కరువు కాలాలలో అతని చుట్టూ ఉన్నటువంటి దేశములన్నీ కూడా ఈ ఒక్క ఐగుప్తు మీద మాత్రమే ఆధారపడి వీరు దాచి ఉంచిన గొప్ప ధన సమృద్ధి పైన, ఏది ఆహార సమృద్ధి పైన ఒక్కొక్కరు కొనుక్కొని వెళ్తూ ఉంటే ఆ కొనుగోలు చేసిన వారిలో ఎవరున్నారు? ఎవరు? ఇజ్రాయేలీలు కూడా ఉన్నారు. తన సొంత కుటుంబీకులు, తన అన్నలందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళు వచ్చారు, కొనుగోలు చేశారు. యోసేపు గుర్తుపట్టాడా? గుర్తుపట్టాడు. పట్టగానే వారు తిరిగి వెళ్ళి చూడగా వీరి ధాన్యములు ప్యాక్ చేసే టైంలో వీరు ఏ రూకలు తీసుకొచ్చాడో అయ్యే రూకలు దానిలో పెట్టాడు మళ్ళీ. అవునా? అయ్యా మంచి గుర్తుపెట్టుకోవాలా, ఈ రూకలు తీసుకోబల్లే, ఈ రూకలు తీసుకోడు. మొదటిసారి ఏ రూకలనైతే ఏ డబ్బులనైతే పట్టుకొని వచ్చారో ఆ డబ్బులను తిరిగి మళ్ళీ అదే ధాన్యం నింపుతున్న సంచుల్లో దాన్ని దాచిపెట్టి తిరిగి పంపించేశాడు. వెళ్ళారు. కరువు అయితే ఘోరంగా ఉంది. ఆ కరువు సమయంలో వీరు తీసుకొచ్చిన ధాన్యం అంతా తిన్నారు. ఇంటికి వచ్చి ఓపెన్ చేసి చూస్తుంటే
ధాన్యం కనబడుతుంది, డబ్బులు కనబడుతున్నాయి. అదేంది, మనము కొనుగోలు చేయడానికి ఇచ్చిన ధనం మన దగ్గర ఉండిపోయిందే, అరే ఇది పొరపాటుగా జరిగిందేమో, ఈసారి వెళ్ళినప్పుడు ఇచ్చేద్దాంలే అన్న ఆలోచన కలిగి ఉన్నారు. కానీ యోసేపు ఒక నియమం పెట్టాడు. ఏంటంటే, మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళు ఏ రూకలనైతే తీసుకొని వచ్చారో ఈ రూకలతో వారికి ఇవ్వవలసిన ధాన్యాన్ని ఇచ్చినా కూడా ఈ రూకలు చెల్లుబాటు కాలే, ఇచ్చి పడేశాడు. నా మాట జాగ్రత్త వినాల. మొదటిసారి ఎంత డబ్బు అయితే తీసుకొచ్చారో ఆ డబ్బుతో వీరు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. వారు కొనుగోలు చేయగలిగింది కేవలం ప్రేమతోనే. కానీ రెండవ వారు మాత్రం ఏం చేయాలా? వారు వచ్చినప్పుడు ఇప్పుడు తమ్ముడు తీసుకొని రావాల్సిందే. తమ్ముడు లేకుండా వస్తే నా మొహాన్ని కూడా మీరు చూడలేరు, మరణమే, కరువులో చచ్చిపోతారు. ఇప్పుడు ఇదే డిస్కషన్ జరుగుతుంది ఆ అన్నలకు ఆ తండ్రికి మధ్యలో. నాన్న, ఆహారం అయిపోయింది, ఏం చేద్దామంటే వెళ్ళి మళ్ళీ తెచ్చుకుందాము. తమ్ముని పంపకపోతే రానంటాడు. తమ్ముని నీ ప్రాణం అంతా వాడిలోనే ఉండే, వాడిని తీసుకెళ్తే నువ్వు చచ్చిపోతావు, తీసుకురాపోతే ఆయన చంపుతాడు, పోకపోతే ఆకలికి మనం చచ్చిపోయేటట్టున్నాము, ముందు నువ్వు వెనకకు ఎడమైన సావే కనబడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో తీసుకపోక తప్పదని అన్నప్పుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. చూడండి, జాగ్రత్తగా గమనించాడు. కాబట్టి నీవు మా తమ్ముడిని మాతో కూడా పంపిణీ ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము, నీవు వారిని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము. ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖములను చూడకూడదని మాతో చెప్పినను. అందుకు ఇశ్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కారణని మీరు ఆ మనుషులతో చెప్పి నాకు ఇంత శ్రమ కలగజేయునేలా అనగా. ఇప్పుడు మొదటిగా వచ్చినటువంటి 10 మంది సహోదరుల నుంచి సంతోషపడలేదు ఆయన. చాలా సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. కానీ తన సహోదరుల సంఖ్య సంపూర్తి కాలే. అయ్యో, ఇప్పుడు ఇంతకీ మిస్ అయిన సహోదరుడు ఎవడు? బెన్యామీను. బెన్యామీన్ ఎవరికి సాదృశ్యము? 144,000 సాదృశ్యము. ఆయన అంటాడు, అన్యజనుల ప్రవేశం సంపూర్తయింది. కానీ నేను ఇప్పుడే కొత్త భూమి కొత్త ఆకాశం ఇయ్యా. ఎందుకు ఇయ్యా? మీరు వచ్చేటప్పుడు మీరు మొదటిగా రావాలి, మీ తర్వాత ఇంకొకరు రావాలి. ఏదో మీ లెక్క సంపూర్తి కాల, మీ తమ్ముని తీసుకొని రా, అప్పుడు నేను చేస్తా. అంతేనా? ఈ డిస్కషన్లో చూడండి, ఇంకొంచెం ముందుకు రండి. ఆయన అంటాడు, వారు ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా మమ్మల్ని గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితంగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవమును తెలియజెప్పి. ఇప్పుడు ఈ 10 మందికి కూడా పిలిచిన ఆ యజమాని తమ సహోదరులు ఎప్పుడు జ్ఞాపకం వచ్చారు? తీసుకొచ్చిన ఆహారం తింటున్న దినాలు కాదు, తినడం అయిపోయేటప్పుడు. అయ్యా, ప్రైజ్ ది లార్డ్. 3.5 సంవత్సరాల వరకు ఎవరు గుర్తురారు, 3.5 అయిపోయినాక గుర్తొస్తారు. 3.5 సంవత్సరాలు మనకెవరు గుర్తురారు. ముందుగా ఆహారం ఉన్నాడు కదా దేవుడు, మన మట్టి మనం ఎంజాయ్ చేస్తాం. ఒక్కసారి 3.5 అయిపోతున్నప్పుడు అగైన్ గాడ్ విల్ స్లిప్ డౌన్ ఆన్ టు ది ఎర్త్. ఒక్క రాత్రిలో దేశమంతని పుట్టునట్లుగా ఒక కార్యం జరగాల. బెన్యామిన్ తీసుకొని రాబడాలా? జాగ్రత్త గమనించండి. అని అంటాడు, యూదా తన తండ్రి అయిన 8వ వచనం ఇశ్రాయేలును చూచి చిన్నవాణిని నాతో కూడా పంపు, మేము లేచి వెళ్ళేదము. అప్పుడు మేమే కాదు, నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము. నేను అతనిని గూర్చి పూటపడుదును, నీవు అతనిని గూర్చి నన్ను అడగవలెను. నేను అతనిని తిరిగి నీ యొద్దకు తీసుకొని వచ్చి నీ ఎదుట నిలవబెట్టిన ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. మాకు తడువు కాక పోయిన ఎడల ఈ పాటికి 2వ మారు తిరిగి వచ్చి ఉందమని చెప్పగా. ఇప్పుడు నువ్వు ఇంత డిస్కషన్ పెట్టావు డాడీ, మమ్మల్ని పంపించుంటే ఈ పాటికి తీసుకొచ్చటం కూడా మొత్తాన్ని కన్విన్స్ చేస్తా ఉన్నారు. తర్వాత వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లయినా మీరు ఇలాగూ చేయుడి. అయితే ఇశ్రాయేలేమి మామూలు వ్యక్తి కాదు, ప్రవక్త. ఈయన మామూలు వ్యక్తి కాదు, ప్రవక్త. ఈయనకు తెలుసు ఎలాగూ ప్రసన్నము చేయాలా, ఎలాగూ దేవుడి కార్యాలు జరగాల. ఇప్పుడు ఆయన అంటాడు చూడండి, ఈ దేశమందు ప్రసిద్ధులమైనవి
అనగా కొన్ని పాపులర్ పదార్థాలు ఉన్నాయి మన దేశంలో, చాలా ఫేమస్ కొన్ని ఉన్నాయి. ఏం చేద్దాము ఇప్పుడు చూడ, కొంచెము మస్తికి, కొంచెం మస్తకి, కొంచెం తేనె, సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచా కాయలు, బాదం కాయలు, మీ గూనెలలో వేసుకొని ఉమ్, ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి. కానుక తీసుకుపోండి. దాంతో పాటు రెట్టింపు రూకలు. ఓ, రెట్టింపు రూకలు. ఇప్పుడు మొదటిసారి తీసుకెళ్ళినటువంటి ఆ రూకలతో మళ్ళీ మనకి కొట్టేశాడు ఆయన, రిటర్న్ ఫోన్ పే కొట్టేశాడు ఆయన. ఈసారి డబల్ అమౌంట్తో పోవాలా, రెట్టింపు కార్యాలతో పోవాలా. ఎందుకంటే తండ్రి అయినటువంటి ఇజ్రాయేలు ప్రవక్తగా ఉండి ప్రత్యక్షత కలిగి ఆ యొక్క రాజు హృదయాలను ఎరిగిన వాడుగా, బాబు రెట్టింపు రెట్టింపు కావాలి ఇప్పుడు. నవ్వు విని డబల్ పోషన్తో ముందుకెళ్ళగలగాల. వింటున్నారా? డబల్ పోషన్ అనేటువంటిది ఒక చోట ఎక్కువైన కార్యాలకు సాదృశ్యం. డబల్ పోషన్ అనేది ఒక చోట దేవుడే చేయుచున్న కార్యము శీఘ్రంగా వేగవంతంగా చేయబోతున్నాడని చెప్పడానికి సాదృశ్యం. మరొక చోట డబల్ పోషన్ అనేటువంటిది యూదులకు, ఇజ్రాయేళ్ల కొరకై చేయబడుతున్న కార్యం. మీరు వింటున్నారా? అయ్యా జాగ్రత్తగా గమనించాలి. తర్వాత ఇంకొంచెం ముందు అంటాడు, రెట్టింపు రూకలు మీరు తీసుకునుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకొని పోయి మరలా విచ్చివేయుడి. ఇప్పుడు ఇంతకు ముందు తెచ్చినవి ఈ రెట్టింపువి మొత్తంగా తీసుకెళ్ళిపోండి. ఒకవేళ అది పొరపాటు ఉండును, ఎస్, మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనుషుని వద్దకు తిరిగి వెళ్ళుడి. ఆ మనుషుడు మీ ఇతరుల సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మల్ని కరుణించును గాక. నేను పుత్రహీనుడై ఉండవలసిన ఎడల పుత్రహీనుడు నగుదనని వారితో చెప్పెను. చాలు. 25వ వచనం 24 నుంచి చూడండి. వాళ్ళు వచ్చేసారు ఇక వేగవంతం. ఇంకొంచెం మనుషుడు వారిని యేసేపు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళియగా వారు కాళ్ళు కడుగుకొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించి అక్కడ తాము భోజనము చేయవలనని వినిరి గనుక మధ్యాహ్నమందు యేసేపు వచ్చు వేళకు తమ కానుకలను సిద్ధము చేసిరి. ఇప్పుడు చూడండి, అక్కడ మమ్మల్ని ధాన్యం మంచి దగ్గర నుంచి అక్కడ ఉంచకుండా యోసేపు గృహాన్ని తీసుకెళ్తుంది నేరుగా. ధాన్యం పంచే గృహం ఏమో ఒకటే, మమ్మల్ని ఏమో ఏకంగా యజమాని ఇంటికి తీసుకెళ్తా ఉన్నాడు ఈయన. మేబీ బహుశా లాస్ట్ టైం మేము డబ్బులు మా దగ్గర ఉంచుకున్నాం కదా, మమ్మల్ని దొరకబట్టి శిక్షించడానికి ఇది తీసుకొచ్చాడేమో అని. అయ్యా లాస్ట్ టైం మేము తీసుకోలేదయ్యా అంటే అప్పుడు ఆయన అంటాడు, యెహోవాయే మీకు డబ్బులు ఇచ్చాడయ్యా, నేను చేసింది ఏమీ లేదంటాడు ఆయన. అనగానే సరే రండని వాళ్ళ గాడిదలకు గంతలు కట్టి అవి విశ్రాంతి తీసుకొని వీళ్ళు పాదాలు కడుక్కొని మంచిగా భోజన బల్ల మీద కూర్చున్నారు. తండ్రి బాగున్నాడా, అందరూ యోగక్షేమాలు, కుశల ప్రశ్నలు అన్నీ అయిపోయాయి. భోజన బల్ల మీద కూర్చున్న తర్వాత ఇప్పుడు చూడండి 33వ వచనం నుంచి చూడండి. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనుక అందరూ వరుసగా కూర్చున్నారు. అందరూ అన్నదమ్ములు. ఆ మనుషులు ఒకరి వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడ్డారు. మరియు అతడు తమ ఎదుట నుండి వారికి వంతులెత్తి వాళ్ళ దగ్గరనే వంతులేస్తా ఉన్నాడు. వంతులేస్తూ ఒక్కొక్కరికి పంచుతూ వస్తుండగా బెన్యామీను వంతు వారందరికంటే 5 గొప్పది. ఎందుకు 5? ఎందుకంటే బెన్యామీను కొరకైనటువంటి ఆ కాలంలో వచ్చినటువంటి ఏలియా యొక్క రకం 5వసారి కాబట్టి. అయ్యా రెట్టింపుల్లో మర్మాలు ఉంటాయి. ఎన్ని? మొదటిది ఏలియా, ఎలీషా, బాప్తిజమిచ్చే యోహాను, విలియం బెరన్ బ్రహ్మాము, తర్వాత 144,000 మంది కొరకైనటువంటి బెన్యామీనుకు సాదృశ్యమైనటువంటి ఆ ప్రజల కోసం రావాల్సిన 5వ మారు యొక్క ఏలియా యొక్క రాకడ గురించి. అందరికీ పంచి ఇచ్చిన పాలు వేరు, వీళ్ళందరికంటే ఈయనకి పంచి ఇచ్చింది 5వ పాలు, 5 రెట్ల పాలు. 6 ఇవ్వచ్చుగా, 4 ఇవ్వచ్చుగా, పోనీ ఫేవరెట్ తమ్ముడు 10 ఇవ్వచ్చుగా. లేదు, 5 ఇవ్వాలా. ఎందుకంటే ఏలియా అత్యధికమైన శక్తివంతమైన పాలతో 5వ మారు రానయ్యి ఉన్నటువంటి ఆ రాకడ ఖచ్చితంగా ఆ బెన్యామీనుకు సాదృశ్యమైన 144,000 మంది కోసం మాత్రమే జరగాల.
దేవుడు ఊరికి ఏది చేయడయ్యా. ఇస్తారో ఇక్కడ దేవుడు రెట్టింపు పాలు అన్న దానిలో ఇజ్రాయేలును చూపుతున్నాడు, అధికమైన కార్యాలను చూపుతున్నాడు, మరియు అయ్యా ఇంకెవరిని దేవుడే చేయుచున్నాడు, శీఘ్రముగా చేయుచున్నాడు అన్న దాన్ని చూపుతూ ఉన్నాడు ఆయన. ఎసార్నో మీరు గ్రహించగలుగుతున్నారా? రెట్టింపు కార్యాలలో ఎల్లవేళలా దేవుడు దాచి ఉంచే మర్మాలు అవే. కావాలనే బెన్యామినికి 5 ఇవ్వాలా, 5వ మారు జరగాల్సిందే. కరెక్టేనా? తర్వాత మరో చోటుకి వెళ్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 15వ వచనము. ప్రేమింపబడు 21వ అధ్యాయము చదవండి, 15వ వచనం చదువు. ప్రేమింపబడినది ఒకటియు ద్వేషింపబడినది ఒకటియు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి. ఇప్పుడు చూడండి, ఒక పురుషుడికి 2 భార్యలు, ఇది ఒక ఉపమానం. ఒక భార్య అంటే బాగా ప్రేమ, మరొక భార్య అంటే ఎక్కువగా ప్రేమ లేదు. దీనికి ఉదాహరణ ఎవరు? యాకోబు గారు. యోసేపు గారికి ఇక్కడయ్యా యాకోబు గారు ఎవరిని బాగా ప్రేమించాడు? రాహేలు బహుగా ప్రేమించాడు, లేయాను కొంచెం తక్కువగా ప్రేమించాడు. అయితే ఇలాంటి ఒక సందర్భాన్ని చూపుతూ దేవుడు ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, సాధారణంగా బైబిల్లో మీరు చూస్తే జ్యేష్ఠత్వపు హక్కు అని ఒకటి ఉంటుంది. మీరు వింటున్నారా? జ్యేష్ఠత్వపు హక్కు అని ఒకటి ఉంటుంది. అంటే ఎవరైతే ముందుగా జన్మించిన వారు ఉంటారో, మొదటి సంతానం, మొదటి కుమారుడు, వారు జ్యేష్ఠత్వపు హక్కుని పొందుకుంటారు కదా. వారు తండ్రి యొక్క ప్రథమ బలంగా కనపరచబడతారు. అయితే ఈ ప్రథమ బలాన్ని గురించి మాట్లాడుతూ ఈ ప్రథమ బలానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆధిక్యతనిచ్చాడు ఆయన. ఇంతకీ దేవుడికి ప్రథమంగా జ్యేష్ఠులు ఎవరయ్యా అంటే మొదటి ఇజ్రాయేలీలే. వాళ్ళే వారసులు, వాళ్ళే జ్యేష్ఠులు. కానీ కొత్త నిబంధనకు వచ్చరికి మనల్ని జ్యేష్ఠులు అంటాడు. మళ్ళీ వచ్చాట ఇరువురు జ్యేష్ఠులు ఎట్లా అవుతారు? వేరువేరు నిబంధనలు వేరువేరు జ్యేష్ఠులు, కానీ మొత్తం ప్రణాళికలో మాత్రము నెరవేర్పులో వారు మొదటగా జ్యేష్ఠులుగా కనబడుతున్న ఈ ఎన్నికలో మాత్రము వధువే జ్యేష్ఠులు. కరెక్టేనా? ముద్రలు తెరవబడుట వేరు, జరుగుట వేరు. అట్లాగే కార్యాలు జరుగుట వేరు. దేవుడి ప్రణాళిక ముందుగానే ఏర్పాటు చేసిన దాంట్లో ప్రథమమైనటువంటి అసలు చేసిన జ్యేష్ఠులు మనమే. కరెక్టేనా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. అయితే ఆయన అంటాడు, ప్రేమించిన దానికి ద్వేషించబడిన దానికి 2 పిల్లలు పుట్టారు. తర్వాత జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన యెడల, ఒకవేళ ద్వేషించుచున్న దాని కొడుకు కనుక జ్యేష్ఠుడైతే తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్యముగా ఇచ్చినాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుడు జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వారిని జ్యేష్ఠులుగా ఎంచవలెను. ఇది దేవుడి యొక్క నియమము. ఎక్కడైనా అన్ని చోట్ల ఇదే. దేవుడు మొదటిగా ప్రేమించింది ఇజ్రాయేలీలనే, తన కుమారులుగా ఎంచింది ఇజ్రాయేలీలనే, తన వారు కాదని తోసివేసింది మాత్రం అన్యజనులే. కరెక్టేనా? మొదటిగా ప్రేమింపబడింది ఇజ్రాయేలే, ద్వేషించబడింది అన్యవధువే. కానీ తర్వాత మాత్రము దేవుడి యొక్క లెక్క ఎప్పుడు మారలే. ద్వేషించబడిన దాని యొక్క కుమారుడు కనుక పెద్దోడైతే జ్యేష్ఠత్వ హక్కు ఇక్కడికే. కరెక్టేనా? అందుకే ముందుగా ఎన్నిక చేయబడింది ఇజ్రాయేలీలైనా, దేవుడి జనాంగం అని పేరు పెట్టబడినా, ఒక రోజున భార్యగా పిలువబడి దేవుడి యొక్క సమస్త సృష్టిపైన అధికారాన్ని పొందుకునేది మాత్రము మొదటగా ద్వేషించబడిన వాడి యొక్క పిల్లలకి జ్యేష్ఠత్వకు వచ్చేసింది. రెట్టింపు అధికారాన్ని, రెట్టింపు భాగ్యాన్ని మనకు అప్పగించాడు. వారు పనివారయ్యారు. మనము దేవుడి యొక్క పరిపాలన చేసేటువంటి భార్య అయ్యాము. ఈసారిలో రెట్టింపు అనేది ఎల్లవేళలా అధికారాన్ని సూచిస్తూ ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికంటే ఎక్కువైన అధికారాన్ని, ఎక్కువైన శక్తిని చూపించేదిగా కనబడతా ఉంటుంది. మీరు వింటున్నారా? అయ్యా రాస్తున్నారా? డబల్ పోషన్, రెట్టింపు అభిషేకం మొదట దేన్ని సూచిస్తుంది? దేవుడే కార్యములు చేయుచున్నాడు, శీఘ్రముగా చేయుచున్నాడు. రెండోది ఎక్కువైన కార్యాలకు. 3
144,000 మందికి ఇజ్రాయేలులకు సాదృశ్యము. కరెక్టేనా? 5 ప్రేమింపబడని దానికైనా సరే. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెట్టింపు అనేటువంటిది జ్యేష్ఠత్వానికి సాదృశ్యం. గుర్తుపెట్టుకోండి అయ్యా, రెట్టింపు ఎవరికి ఇవ్వరు? జ్యేష్ఠత్వం ఉన్న వాళ్ళకే ఇస్తారు. రెట్టింపు ఎప్పుడు జ్యేష్ఠత్వానికే. కరెక్టేనా? ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తా. ఎలీషా ఇరువురులో ఏలియా ఇజ్రాయేలుకు సాదృశ్యం కనబడతాడు, ఎలీషా వధువుకు సాదృశ్యం కనబడతాడు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలుతో ఒకసారి సంధించి వారిని పక్కన పెట్టి మళ్ళీ వధువును సంధించి మళ్ళీ ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్తున్నాడు. ఏలియాను వాడి తీసుకెళ్ళి మళ్ళీ వాడుతున్నాడు. ఎలీషా చదవండి, 1 టైం. ఒక్కసారి వాడబడాలా, జ్యేష్ఠత్వ హక్కుతో వాడబడాలా, రెట్టింపు శక్తితో వాడబడాలా, తానే వధువుకి సాదృశ్యంగా పెట్టబడాలా. ఈ మళ్ళీ వచ్చి మళ్ళీ పోడు లేదు. ఇక ఒకేసారి తన జ్యేష్ఠత్వపు అధికారాన్ని, రెట్టింపు ఆత్మక శక్తి కార్యాలను చూపించి వెళ్ళిపోవాలని, అంతే. ఇక మళ్ళీ వచ్చి ఉండదు. ఇప్పుడు 7 సంఘకాలంలో అట్లాగే దానియేలు 70 వారాలలో చివరి వారంలో అర్ధవారం అయిపోయిన తర్వాత ఫస్ట్ కాసేపు వాళ్ళదే స్టార్ట్ అయింది, మళ్ళీ లాస్ట్కి మళ్ళీ వాళ్ళదే స్టార్ట్ అవుతుంది. వధువుది మధ్యలో ఒకసారి ఉంటుంది. వాడబడేది శక్తివంతమైన కార్యాలతో వాడబడి, ఎట్లాంటి కార్యాలు దేవుడి ప్రవక్త గారి జీవితంలో చోటు చేసుకుని అద్భుతాల గురించి మాట్లాడుతుంటే, సంఖ్యల విషయంలో జరిగిన అద్భుతాలను కనుక రాస్తూ పోతే సంఖ్య విషయంలో క్రీస్తు పరిచయంలో జరిగిన దానికంటే ఎక్కువ కార్యాలు అంటాడు. అక్కడ మహిమలని చెప్పట్లే, అంకెల విషయంలో, ద నెంబర్ ఆఫ్ మిరేకిల్స్ విషయంలో అద్భుతమైన అత్యధికమైన కార్యాలు జరిగాయి. ఒకేసారి జరగాలి, ఎక్కువ జరగాలి. రెట్టింపు దేనికి సాదృశ్యము? జ్యేష్ఠత్వానికి. కరెక్టేనా? జ్యేష్ఠత్వం ఎవరిది? రెట్టింపు అభిషేకం ఉన్నోళ్ళదే. అయ్యా ఇవన్నీ రాస్తున్నారా? ఇవన్నీ లాస్ట్కి వెళ్ళి నీ హృదయంలో కూర్చోవాలా. ఇవన్నీ మన గురించి మాట్లాడాలా. ఎస్ఆర్నో ఇది మనకు సంబంధించిన విషయాలు అయి ఉండాలా. ఎస్ఆర్నో ఇది ఎవరికి వస్తుంది? రెట్టింపు అభిషేకం రావాలంటే ఎట్లాంటి వస్తుంది? అబ్బా నాకు దేవుడు అమ్మ నాన్న అంటే అమ్మ నాన్న దగ్గరే ఉంటా అంటే రాదు. అబ్బా మాకు అసలు ఇక్కడ స్థిర చరాస్తులు ఉన్నాయి, ఇక్కడ ఉండిపోతాము అట్లా రాదు. రమ్మంటే వెళ్ళిపోవాలి, అంతే. అది ఇక అరే ఎడ్లున్నాయి, కనీసం ఎడ్లను నమ్ముకొని వస్తా లేదు, వెళ్ళిపోవాల్సింది అంతే. ఇక మరి కనీసం ఏదైనా చదువుకుంటే ఏమైనా చేస్తా, ఏం లేదు, వచ్చేసేయాలి అంతే. ఇక లాస్ట్కి మళ్ళీ ఎవరైతే దుప్పటికే రమ్మన్నాడో లాస్ట్కి ఆయన రావద్దు అంటున్నాడు. రావద్దన్నా సరే నేను ఖచ్చితంగా నీ మాట నీ వెనకాల వచ్చేస్తాను. అలా జ్యేష్ఠత్వ రెట్టింపు ఆశీర్వాదాలు, రెట్టింపు అభిషేకాలు రావడానికి కొన్ని ప్రత్యేకమైన షరతులు ఉన్నాయి. దాని గురించి మళ్ళీ మాడతా. అసలు ముందు రెట్టింపు అభిషేకాలు, రెట్టింపు అంటే ఏంటిది, దేవుడు రెట్టింపును దేనిగా చూపుతున్నాడు, దాని వెనకాలైన ప్రాముఖ్యమైన ఉద్దేశాలు కనబరచబడాలా. ఎస్ఆర్నో ఈ రెట్టింపుకి మరో సాదృశ్య కార్యక్రమాన్ని చూపిస్తాను మీకు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం. ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించు. మొదటి నుంచి చూద్దాం ఒకసారి. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏమనగా, నా జనులు ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడెను. ఇప్పుడు చూడండి, ఇజ్రాయేలు యెరూషలేముతో మాట్లాడుతూ దేవుడు అంటాడు, ఈమె చేసిన తప్పిదాల పని వచ్చేసింది, ఈమె ఇప్పటికే చాలా సమస్యల్ని బాధలు అనుభవించింది, చేసిన తిరుగుబాటుకి పొందుకోవాల్సినంత పొందుకుంది. కానీ ఇకపైన అని అంటాడు చూడండి, దోష రుణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 పొందెను. సమాచారం ఆమెకు ప్రకటించుడి. ఏ సందర్భాల గురించి మాట్లాడుతున్నాడు తర్వాత చూడండి. ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయడు. ఇది ఎవరి గురించి? బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క ప్రస్తావన రావడానికి ఎగ్జాక్ట్గా ఆ విషయాన్ని ప్రస్తావించే ముందే దేవుడు అంటాడు, యెరూషలేము చేసిన తప్పిదాలకు దోష రుణము 2 చెల్లించబడుతూ ఉంది. 2 దోష రుణం ఏంటిది? దోష రుణము అంటే చేసిన తప్పుకు ఫైన్. కరెక్టేనా? చేసిన తప్పిదానికి ప్రాయశ్చిత్తము కడుగుటకైనటువంటి ఫైన్ కావాలా, ఆ రుణము 2 చెల్లించబడుతుంది. ఇది చెల్లించబడాలంటే ముందు మళ్ళీ ఇదే ఆత్మను సంపాదించుకున్న ఇంకో వ్యక్తి వచ్చి మొత్తం మార్గాలని సరళం చేయాలి. దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? క్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి మాట్లాడుతున్నాడు.
కరెక్టేనా? మనం ఇంతకుముందు చూసింది ఎప్పుడు? అన్నీ కూడా క్రీస్తు రాకడలకు సంబంధించిన సందర్భాల్లోనే ఈ రెండింతల అభిషేకాలు పనిచేస్తూ ఉంటున్నాయి. కరెక్టేనా? ఇప్పుడు మొదటి రాకడ సందర్భంలో మాట్లాడతానంటాడు, రెండింతలుగా ఆమె దోషులను చెల్లించడం జరిగిపోయింది, ఇక ఆమెకు విడుదల సమయం దగ్గర పడింది. తర్వాత చూడని అంటాడు, ప్రతి లోయయు ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పింపకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. కరెక్టేనా? మరొక చోట చూద్దాం, దీన్ని 61వ అధ్యాయంలో చూడండి, యెషయా గ్రంథంలోనే సేమ్ ఇదే విషయాన్ని మరొక చోట మరొక రూపంలో మాట్లాడుతూ చెప్తా ఉంటాడు. అక్కడ ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఇది కూడా మొదటి రాకడను గురించి రెండవ రాకడ గురించి మాట్లాడుతున్న సంగతులే సార్నో. ఇక అంతేనా? ఇప్పుడు చూడండి, తర్వాత అంటాడు, నలిగిన హృదయము గల వారిని బలపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఇప్పుడు హితవత్సరము ప్రతిదండన దినము. కరెక్టేనా? ఈ హితవత్సరానికి ముందు ఏలియానే రావాలా? ప్రతిదండన దినానికి ముందు ఏలియానే రావాలా? కరెక్టేనా? ఇదే అధ్యాయం ఇంకొంచెం ముందు చదువు 7వ వచనం నేరే మ్యాటర్లోకి వచ్చేద్దామా. ఆయన అంటాడు, మీ అవమానమునకును ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగములను అనుభవించి వారు సంతోషితులు. ఇప్పుడు చూడండి, ఆయన ఏమంటాడంటే, మీరు యెహోవా యొక్క యాజకులు అవుతారు, మీరు రెట్టింపు ఘనత పొందుతారు. మీరు ఇప్పటికే మీకోసం చెల్లించవలసిన దోష రుణము రెట్టింపు చెల్లించడమైంది, మళ్ళీ మిమ్మల్ని నేను రెట్టింపు మేలులతో పెడతానంటున్నాడు ఆయన. మీరు వింటున్నారా? ఏదైతే అక్కడ ఛాయలో నీడలో ఏలియా మీద ఉండేటువంటి ఆత్మ రెండింతలు ఎలీషా మీదకి ఎలా వచ్చిందో, అసలు ఈ రోజున ఆ కాల గడియ వర్తమానం నమ్ముతున్న ప్రతి ఒక్కరిపైన రెండింతల ఆత్మ కలిగిన శక్తియు మేలుడు జరుగుతున్న సంగతిని చూచడం చాలా మంది కళ్ళు తెరవబడాలి. ఆయన అంటాడు, మొదటి రాకడ సమయంలో నేను వచ్చేది దాని కొరకు, నేను వచ్చానా, నేను హితవత్సరాన్ని ప్రకటిస్తా, ప్రతిదండన దినాన్ని ప్రకటిస్తా. ఈ రెండింటికి ముందు ఏలియా పరిచయాలు ఉంటాయి. ఇది వచ్చిన వెంటనే జరిగేదేంటి? మీకు రెండింతల మేలు జరగాల. అది ఇది ఓన్లీ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాడా, అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడా? ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడే ద బాడీ ఆఫ్ ద చర్చ్ కంపోజ్డ్ ఆఫ్ జూస్ అండ్ జెంటైల్స్, అంటే ఒక్క దేవుడి శరీరము యూదులు మరియు అన్ని జనుల యొక్క సమూహమై ఉండుట అనే మర్మం నెరవేర్పు జరుగుతుంది అక్కడ అంటూ దీన్ని మరొక చోట చూడండి, 67వ మన జకర్యా గ్రంథము చూడండి, 9వ అధ్యాయము. ఇప్పుడు నేను చూపిన ఈ 3 వచనాలు కూడా ఒకే విషయాన్ని మాట్లాడుతున్నాయి. కరెక్టేనా? 40వ అధ్యాయము, 61వ అధ్యాయము, జకర్యా 9వ అధ్యాయం కూడా. కరెక్టేనా? కాకపోతే జకర్యాలో నువ్వు కూడా ఏం కనబడతావు? ఎట్లా కనబడతావు తెలుసా? అత్యంత భయంకరంగా కనబడతావు. తొమ్మిదో అధ్యాయము మొదటి వచనం చూడండి. అద్రాకు దేశములను గూర్చి దమస్కు పట్టణములను గూర్చి 9వ వచనం నుంచి 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. సియోను నివాసులారా. సియోను అంటే సియోను ఎవరి సాదృశ్యము? అయ్యా వధువు సాదృశ్యం. కరెక్టేనా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. అయ్యా అన్ని జనులారా వధువా, దేవుడు చెప్తా ఉన్నాడు, బహుగా సంతోషించు. ఓకే, తర్వాత యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లలను ఎక్కి నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ఇది మళ్ళీ మొదటి రాకడ గురించే. ఇప్పుడు నేను చెప్పిన 3 వచనాలు కూడా మొదటి రాకడలో ఎక్కువ భాగము, రెండవ రాకడలో పాక్షిక భాగం జరుగుతా ఉంది. ఈ రెండిట్లో కూడా రెట్టింపు శక్తి, రెట్టింపు కార్యాలు, రెట్టింపు అభిషేకాలు కనబడాలా. ఈ రెట్టింపు అన్న ప్రతి చోట ఏరియాన వాడబడాలా. కరెక్టేనా? తర్వాత ఇప్పుడు ఆయన అంటాడు, సియోను కుమారులారా, సియోను సంతోషంగా ఉండు, యెరూషలేము నివాసులారా సంతోషంగా ఉండు, నీ రాజు గాడిద మీద ఎక్కి రాబోతా ఉన్నాడు. తర్వాత అంటాడు, ఇప్పటి నుంచి చూడండి, ఎఫ్రాయిములో రథములుండక నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును.
సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. తర్వాత అంటే ఇప్పుడు చూడండి జాగ్రత్త, 11వ వచనం, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదును. ఎట్ట విడిపిస్తాడు? ఎవరెవరిని వాడుకుంటాడు? తర్వాత అంటాడు చూడండి, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తా. రెండంతల మేలు ఎట్ట చేస్తాడు అంటాడు చూడు, మీకు మేలు చేసేదను నేడు నేను మీకు తెలియజేయించున్నాను, యూదా వారిని నాకు విల్లుగా వాడుకుంటా. మంచిగా గమనించండి అయ్యా, ఇది అద్భుతంగా ఉంటుంది చూడండి. ఈ వివరణలో అద్భుతమైనటువంటి మన ఎత్తబాటు తర్వాత జరగబోతున్నటువంటి ఆ గొప్ప ప్రణాళిక. యూదా వారినేమో విల్లుగా వాడుతా, ఎఫ్రాయిము వారిని బాణాలుగా వాడుతా, సియోను జాగ్రత్త జాగ్రత్త. ఇప్పుడు విల్లు ఒకరు, బాణం ఒకరు, కానీ సియోను అది ఇజ్రాయేలుడు. ఎఫ్రాయిం అయినా సరే, ఇజ్రాయేలు యూదా వారైనా సరే వాళ్ళు వాడబడేటువంటి పాత్రలే. కానీ సియోను వధువు, భార్య, నువ్వైతే ఏంటో తెలుసా, నీ కుమారులను నేను రేపుచున్నా. నేను శూరుడు ఒక ఖడ్గాన్ని ఎలా వాడతాడో, ఎవరిని? సియోను, నిన్ను ప్రయోగిస్తా, నిన్ను వాడుకుంటా. ఎట్ట తెలుసా? రెండింతల మేలుతో, రెండింతల అభిషేకంతో, జ్యేష్ఠత్వపు హక్కునిచ్చి ప్రభువే చేయుచున్న కార్యముతో, శీఘ్రముగా చేయుచున్న కార్యముతో నేనే చేస్తా అంటున్నాడు ఆయన. బాణము యూదులు, మన విల్లు యూదులు, ఎఫ్రాయిం వారి బాణాలు. కానీ మనం ఎవరో తెలుసా? మనము శూరులుగా వాడబడుతున్న ఖడ్గాలు. నీకు అర్థం కాలే? ద కింగ్ స్వర్డ్, రాజ ఖడ్గాలు. ఆ సబీలో క్యానియన్ దగ్గర కూర్చొని ఇట ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఒకటి ముత్యం లాంటి పిడిగలిలో ఒక ఖడ్గం వచ్చి చేతిలో పడగానే, ఇది ఏదో ఖడ్గం కాదు, ఇది అందరి దగ్గర ఉన్న ఖడ్గం లాంటి ఖడ్గం కాదు, ఇది ఇట్ ఈస్ నాట్ ఎ స్వర్డ్, ఇట్ ఈస్ ది స్వర్డ్. ఆ ఖడ్గము వాక్యము, ఆ వాక్యము సియోను శూరులైన మనమే. వాక్యం దగ్గర రావడం అంటే ఏందనుకున్నారు? దేవుని యొక్క సియోను ఖడ్గము సియోను దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ ఖడ్గం మన దగ్గరికి రావడంలోనే రెండింతల మేలులు, జ్యేష్ఠత్వపు పరిపూర్ణతలు, దేవుడే చేయుచున్న కార్యము, శీఘ్రముగా పరిపూర్ణమైన శక్తి. ఆ వాగ్దానాన్ని దేవుడు చేస్తున్న సంగతిని చూచినట్లయితే దేవుడు మీ కనులు తెరుచునుగా. ఇంత అద్భుతమైన కృప అంటాడు. ఈ 3 వచనాలు మాట్లాడుతూ ఒకటే, కానీ జకర్యా గ్రంథంలో ఆయన ఏమంటాడంటే, నేను యూదా వారినేమో విల్లులుగా వాడుకుంటా, ఎఫ్రాయిం వారినేమో నేను బాణాలుగా వాడుకుంటా, కానీ సియోను నీ పిల్లల్ని నేను వాడతాను చూడు, శూరుడు గల ఖడ్గాన్ని వాడినట్టుగా నిన్ను వాడతాను నేను. అయ్యా, బాణముకైనా తప్పించుకోవచ్చు, ఖడ్గం నుంచి తప్పించుకోలేరు. ఖడ్గం అటు చీల్చును, ఇటు చీల్చును, అది ఎక్కడి నుంచైనా తునాతునకలు చేయగలరు అని అంటాడు. జాగ్రత్త అంటాడు, రెండింతల మేలుతో నేను చేస్తాను, శూరుడు ఖడ్గమును ప్రయోగించినట్లు నేడు నిన్ను ప్రయోగింతును అంటాడు. గ్రీకీయులారా, ఆయన అంటాడు. ఎవరు గ్రీకులు అంటే లోకం గురించి మాట్లాడుతున్నాడు, దేవుడిని అంగీకరించే ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు ఏమని తెలుసా? గ్రీకులారా, మీ మీదికి యూదులను పంపుతున్నాను రా అనలే, మీ మీదికి ఎఫ్రాయిములను పంపిస్తారా అనలే. ఏమని తెలుసా? మీ మీదికి గ్రీకులారా, మీ మీదికి ఈ మందను పంపిస్తాడు. ఈ మందను పంపించే ముందు ఏం చేస్తాడైనా? రెండింతల మేలు చేత సియోను ఖడ్గముగా మనల్ని మలచి, ఆ సబీను కన్యన్ ఖడ్గం ఏదైతుందో మనల్ని ఖడ్గాలుగా మలిచి ఇప్పుడు అంటాడు, ఆ లోయ మధ్యలో నేను కూర్చుండి నా ప్రజలైన ఇశ్రాయేలులకు విరుద్ధంగా లేచిన దేశాలకు, ఇదిగో మీతో పాటు నా వివాదాలు తెచ్చుకోవడానికి కూర్చున్నా రండి. అమ్మో, యుద్ధ రంగంలోకి మందసం వచ్చింది, యుద్ధ రంగంలోకి యెహోవా వచ్చాడు అని ఇప్పుడు భయపడాల్సి అక్కర్లే.
ఎందుకంటే ఆయన కూర్చుంటాడు అంతే, ఏం చేయడు. ఇప్పుడు చేసే ఖడ్గము యుద్ధం అంతా ఎవరో తెలుసా? సియోను కుమారులే చేయాలా. ఎవరు చేయాలా? ద చిల్డ్రన్ ఆఫ్ జయాన్. సియోను మార్గం గుండా ప్రయాణం చేయించిన సియోను కుమారులే ఖడ్గాలు పట్టుకొని ప్రకటన 19లో దిగిరావలసిన వాళ్ళే. గోగును సంహరించాల్సింది వాళ్ళే. అసలు ఇంత గొప్ప యుద్ధాలు చేయించడానికే ఆ రోజున ఏలియా మీద ఉన్నటువంటి ఆ ఆత్మను రెండింతల ఆత్మతో ఎలీషా మీద దించి దానిని చాలా చోట్ల దాని పేర్లు మారుస్తారంతే. రెండింతల శక్తి, రెండింతల మేలు, రెండింతల దోష రుణము అని పెడుతూ వచ్చి ఆయన అంటాడు, ఈ రెండింతలు ఎక్కడ జరుగుద్ది? గాడిద మీద వచ్చినప్పుడు. రెండింతలు ఎప్పుడు జరుగుతుంది? ఆయన ఒక మార్గమును సిద్ధపరచుచున్నానని చెప్తున్నటువంటి ఆ హితవత్సరం ప్రకటించడానికి వచ్చినప్పుడు, ఆ మొదటి రాకల్లోన. కానీ దాన్ని పరిపూర్ణత తీసుకొచ్చి చెప్తాడు, ఇది ఆ రెండింతల శక్తి అనుగ్రహించిన ప్రారంభమైంది మొదటి రాకడతోనే. కానీ ఆ రాజ్య ఖడ్గము వచ్చుటతోనే, ఎప్పుడైతే 7 ఉరుముల స్వరమైన రాజ ఖడ్గము రాగానే ఆ రెండింతల శక్తి పరిపూర్ణం చేయబడిపోయింది. ఈ రోజున మన శక్తి ఏలియా లాంటి శక్తి కాదు. ఈ రోజున మన దగ్గర ఉన్న శక్తి ఎలీషా లాంటి శక్తి. రెండింతల వాగ్దానం శక్తి అది. ఆయన వాగ్దానం చేశాడు, సియోను కుమార్తెగా ఉంటున్న ప్రతి ఒక్కరికి ఆ రాజ ఖడ్గం యొక్క శూరుడు వాడుతున్న ఖడ్గం లాంటి ఆ గొప్ప శక్తిని ఇస్తాను మాటిచ్చాడు ఆయన. ఈ రోజున నేను దేవుడి చేత చేయబడుతున్న కార్యాన్ని, అయ్యా నీతో నువ్వు చెప్పుకో, ఇది దేవుడు చేసిన వాగ్దానాలు, మనం మాత్రమే చెప్పుకోగలుగుతాం. నేను దేవుడి చేత చేయబడిన కార్యాన్ని, నేను శీఘ్రముగా దేవుడి చేత చేయబడిన కార్యాన్ని, నా రెట్టింపు శక్తి నాకు జ్యేష్ఠత్వ హక్కునిచ్చింది. వింటున్నారా? నా రెట్టింపు శక్తి అధికమైన కార్యాలు జయించబోతుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ ఫైనల్ స్క్వీజ్ లో, ఆ చివరి ఒత్తిడిలో, ప్రవక్త కాలంలో జరిగిన కార్యాల కంటే అధికమైన కార్యాలు జరిగి తీరాలి అక్కడ. అందుకే రెట్టింపు ఆత్మనగానే కార్యాలు అధికమే, మరియు జ్యేష్ఠత్వపు హక్కు, మరియు ఇజ్రాయేలులకు సాదృశ్యము. ఇక్కడ మీరేం చూడాల్సి, ఈ 3 లేఖనాల్లో ఇక రెట్టింపు శక్తి అసలు సిసలుగా వధువుకే సాదృశ్యం. రెట్టింపు శక్తి వధువుదే. వధువే ఇజ్రాయేలులకు విడుదల, వధువే ఇజ్రాయేలును కాపాడేది. దేవుడి వధువే యుద్ధాల్లో తన యొక్క ప్రతినిధులుగా మనం నిలబెట్టి శూరులుగా పెట్టబోయేది. ఈసారిలో పరాక్రమం గల శూరుడు వలె యెహోవా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఖడ్గం మనకు తోడుగా ఉంది. ఆ ఖడ్గంగా మనం మలచబడతా ఉన్నామయ్యా. అసలు ఈ వర్తమానం యొక్క శక్తిని గురించి అవగాహన లేకపోవడం చాలా బాధాకరం. ప్రవక్త అంటాడు, ఏం తెలుసా, మీకు పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకోలేకపోతున్నారో తెలుసా? అదంటే ఏంటో తెలియకపోవడం వల్ల మీరు పొందలేకపోయారంటాడు ఆయన. ఈ వర్తమానం వల్ల రెండింతల శక్తి ఎందుకు పొందలేకపోతుందో తెలుసా? ఈ వర్తమానం తెలియకపోవడం వల్ల. నేటికి ఆహారం గురించి, ఉద్యోగాల గురించి, కుటుంబాల గురించి, సంపాదన గురించి ఒక పరుగు పందెంలో పడిపోయి ఒక జీవన పోరాటాల్లో అట్లా కొట్టుకొని పోతున్నారు. కానీ ఒకటి సమస్తాన్ని సాధించి తన ప్రాణాన్ని పోగొట్టుకొని ఒక దినాన దేవుడి దగ్గర నిలబడినప్పుడు, ఏనా నీకు నేను వర్తమానాన్ని వినిపింపజేయలేదా? నీకు నేను అవకాశాలు ఇవ్వలేదా? నేను నీకు ప్రత్యక్షతను ఇవ్వలేదా? నేను నీకు బోధకులు ఇవ్వలేదా? నీకు మాదిరిగా పెట్టలేదా? ఇవన్నీ అంటున్నప్పుడు ఆయన దగ్గర చెప్పడానికి మన దగ్గర సమాధానం ఉండదయ్యా. ఆయన ఇచ్చినప్పుడు ఒక పాట పాడారు, దేవుడు నిన్ను సమీపించినప్పుడు, ఆయన నిన్ను సంధించినప్పుడు ఇది గొప్ప సమయం అయ్యా. ఈ గొప్ప సమయం మనం చేయాల్సిన ఒకటే, ఆ వాగ్దాన నెరవేర్పైనటువంటి యెహోవా యొక్క సియోను కుమారుల ఖడ్గంగా మలచబడాలా. రెండింతలు అది కత్తి కాదు, ఖడ్గము. 2 సైడ్లు ఉంటాయి దానికి. ఎస్ఆర్నో 2 వైపులు ఉంటుంది. దీనిని బాగుగా వాడగలిగేది ఎవడో తెలుసా? పిడిని పట్టుకుంటాడే. ఎస్ఆర్నో నేను కత్తిని పట్టుకోను, ఆ పిడి దగ్గర ఉన్న ముత్యాన్ని పట్టుకుంటా. ముత్యమేనా? ముత్యం పట్టుకుంటేనే కత్తిని బాగా వాడగలుగుతాను, లేకపోతే మనల్ని చంపేస్తుంది. అయ్యో ఎస్ఆర్నో అని అంటాడు. అయ్యా మీకు రెండింతల శక్తి కావాలా? రెండింతల మీకు శక్తి కావాలా వద్దా? కాకపోతే సమస్య ఏంటంటే, రెండింతల శక్తి కావాలంటే అనేకమైన షరతులు పెట్టాడు ఆయన. రెండింతల శక్తికి ఎల్లవేళల ముందు అవమానమే కలుగుద్ది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. రెండింతల శక్తి, రెండింతల మహిమ కలగడానికి ముందు అవమానం కలగాల. నా మాట జాగ్రత్త వినాలా? దేవుడు చెప్పిన మాట అదే. ఆయన అంటాడు, నీ దుఃఖమును సంతోషంగా మారుస్తా. I will turn your shame to the doubled portion of joy.
రెండింతలుగా మలచబడే ప్రతి చోట అవమానం ముందు వస్తుంది. యోబు రెండింతల ఆస్తి సంపాదించాలంటే భార్య చేత ఎక్కువ ఉంచుకున్నాడు. భార్య తెచ్చింది, స్నేహితుల దగ్గర రాలే, దగ్గరికి వచ్చి ఆయన ఆదరించేవాడు ఎవడూ లేడు. ఇదన్నీ దాటుకొని 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 బయటికి వెళ్ళాక రెండింతలు పొందుకున్నాడు. ఎసారో శిష్యులు తిడుతున్నారయ్యా, ఎరా నీ గురువు వెళ్ళిపోతా ఉన్నాడు, నీకు తెలుసా? పేరుకు శిష్యునే కానీ నాకేం తెలుస్తలేదు, నాకేం చెప్పట్లేదు. ఈయన ఒక్కొక్కడు వచ్చి నన్ను ఎక్కడ మూడు చోట్ల అడిగారు. ఎంత అవమానకరంగా ఉంది. చివరికి పోనీ నా గురువు అనుకున్నాడు, వద్దురా అంటా ఉన్నాడు. ఎంత అవమానము, అవహేళన, పూర్తిగా తృణీకరణ. ఇన్ని ఎదుర్కొంటే రెండింతల శక్తి పొందుకోగలిగాడు. సియోను కుమార్తెలను, యెరూషలేము కుమార్తెల రెండింతల దోష రుణము తర్వాత రెండింతల మహిమ, రెండింతల మేలులు పొందుకోగలిగారు వాళ్ళు. ఎసారునో వారు మరలా యోసేపు దగ్గరికి వచ్చేప్పుడు కూడా వారు మొదటిగా ఒక భాగమైనటువంటి సహోదరులతో వచ్చారు, రెండోసారి రెండింతల భాగంతో వచ్చారు, రెండింతల డబ్బుతో వచ్చారు, రెండింతల సహోదరులతో వచ్చారు. అదే వారికి మరలా ధాన్యాన్ని అనుగ్రహింపేటట్టుగా చేసింది. రెండింతలు రావాలంటే ఎల్లవేళలా అవమానాన్ని ఎదుర్కోవాల్సిందే. నువ్వు అవమానాలని కనుక ఎదుర్కోవడానికి నీకు ఇష్టం లేదా? ఊరి వాళ్ళు ఏమంటారో, ఇంటి వాళ్ళు ఏమంటారో, నా భార్య ఏమంటుందో, నా కుటుంబీకులు ఏమంటారో, నా స్నేహితులు ఏమంటారో, వీళ్ళ ఎదుట నుంచి కనుక నువ్వు అవమానాలు ఎదుర్కోలేకపోతే ఈరోజు వాగ్దానం చెప్పిన రెండింతల శక్తి మన సాధ్యం కాదయ్యా. ఈ రెండింతల శక్తి కొరకు ఎలీషా వలె తల్లిదండ్రులైనా సరే, పాడి పంటల పశువులైనా సరే, భూస్థలాలైనా సరే, తన వారినైనా సరే, తన ఊరినైనా సరే, సమస్తాన్ని వదిలి ఆయన ఒక్కడిని వెంబడించేటువంటి ప్రయత్నం చేయగలగాలి. అట్లాంటి ఒక గొప్ప ప్రయాణం జరిగిందా? ఆయన అప్పుడు అంటాడు, రెండింతల శక్తి పొందుకోవడానికి ద డబల్ పోర్షన్ నీడ్స్ టు ఫేస్ ద షేమ్. అవమానాలు ఎదుర్కొంటేనే రెండింతల శక్తి లభించగలిగేది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అయ్యా, ఎక్కడైనా నాకు గౌరవప్రదంగా జీవించాలనుంది. ఎక్కడ గౌరవప్రదంగా జీవించగలుగుతావు? దేవుడి ప్రజలకు ఇక్కడ గౌరవప్రదమైన జీవితాలు లేవు. నీకు నాకు ఎప్పుడు గౌరవప్రదమైన జీవితమో తెలుసా? నీకు నాకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భర్త లేని స్త్రీకి గౌరవాలు ఉండవు లోకంలో. ఆ స్త్రీకి ఎప్పుడు గౌరవం వస్తుంటే పక్కన భర్త ఉంటే గౌరవం వస్తుంది. మనకు కూడా గౌరవం ఎప్పుడంటే నా పక్కన నా భర్త అయిన క్రీస్తు ఉన్నప్పుడే. నేను ఒక రోజున వస్తా, ప్రకటన 19లో దిగుతా, నా భర్త అయిన క్రీస్తు ఈ భూమి మీదకి అడుగు పెడతా, ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నాలుక స్తుతించాల్సిందే. అప్పటి వరకు నన్ను ఎవడు గౌరవించడం నాకు తెలుసు. ఏం బతుకురా మీ బతుకుకి దేవుడు అంటారు, ఏం పని చేస్తారా మీరు అని తిట్టిన వాళ్ళు లేకపోలే. ఓ పిల్లల కోసం ఒక రూపాయి దాచేవారా? ఎప్పుడు దేవుడు అంటారు అని చెప్పి అవహేళన చేసిన వాళ్ళు లేకపోలేదు. ఏనాటికి కూడా ఆనాటికి రేపటి కోసం ఆలోచించారని చెప్పేసి నానా తిట్టిన వాళ్ళు లేకపోలేదు. అయ్యా, ఈ అవమానాలు మనకు జరగాల్సిందే. ఈ అవమానాల వెంబడి దేవుడు వాగ్దానమైనటువంటి ఆ రెండింతల వాగ్దాన శక్తి మనకు అనుగ్రహిస్తున్నాడు. అయ్యా, ఆ శక్తి మీకు కావాలా? అవమానాలు అనుభవించండి. దేవునితో పాటు ఖచ్చితంగా నడుచుట కొరకే లోకాన్ని, బంధుత్వాల్ని, కుటుంబాల్ని, ధనాల్ని, స్థిరాస్తుల్ని, చరాస్తుల్ని, సమస్తాన్ని వదలగలిగినటువంటి ఆ సమర్పణ జీవితాల్లోనే రెండింతల శక్తి కలిగినటువంటి ఆ వాగ్దాన భాగం మనకు సొంతమవుతుంది. లేకపోతే మనం పొందలేము. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించును గాక. ఇది చాలా పెద్ద వర్తమానము. దేవుడు చూపిన కొలది మనం ముందుకు సాగిపోతాం భవిష్యత్ దినాల్లో. అయ్యా, ఆనందిస్తున్నారా? ఈ రాజ ఖడ్గము వాడబడుతున్నటువంటి ఆ తీరును గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, గ్రీకీలారా, మీ మీదికి పంపుతున్నది బాణాల్ని కాదు, విల్లుల్ని కాదు, ఖడ్గాలైనటువంటి నా సియోను కుమారులను పంపుతున్నాను. నా పిల్లలు సిద్ధపడతా ఉన్నారు. ఒక రోజున అంటాడు, మనల్ని సిద్ధపరచాక ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరితో యుద్ధం చేయడానికి మనమే రావాలా. అన్యజనులైనా సరే, అవిశ్వాసులైనా సరే, ప్రతి ఒక్కరితో యుద్ధం చేయడానికి మనల్ని పంపుతా ఉన్నాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క చెప్పబడిన వాక్యం మనందరూ కార్యం జరిగినట్లుగాను ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్న సహోదరుల సంశయంగా ప్రార్థన చేస్తారు. ఇదిగో ఇక్కడ నువ్వు రంగం మీద ఉండే ప్రభానైనా నువ్వు మాట్లాడుతుండగా ప్రభా అయ్యా, నిజముగానైనా తండ్రి ఆ వెళ్ళి మనం తాగుతా ఉన్నది ప్రభా. అయ్యా, హక్కు పత్రములో ప్రభానైనా మా స్థానాన్ని నువ్వు చూసుకోగలుగుతావు. అయ్యా, ఆ జ్యేష్ఠత్వంలో ప్రభానైనా తండ్రి మాకు
ఇచ్చినటువంటి ప్రభా ఆ రెట్టింపు ఆశీర్వాదాన్ని ప్రభానైనా తండ్రి, ఆ పుత్ర స్వీకారములైనటువంటి ప్రభానైనా ఆ భాగాన్ని మేము ప్రభానైనా వింటూ ఉన్నాము. ఇదిగో తండ్రి నిజముగానైనా తండ్రి, ఇదిగో రెట్టింపు ప్రభానైనా దేవుడి మీద నువ్వు చేస్తున్న కార్యముగా ఉంటా ఉన్నది ప్రభా. అయ్యా నాయన తండ్రి, ఇదిగో నాయన అది నువ్వు కార్యాన్ని త్వరితము చేస్తున్న దాని యొక్క ఉద్దేశమై ఉంది. ఆమేన్. ఓ ప్రభానైనా తండ్రి, ఇదిగో మేము నా ప్రభానైనా ఇదిగో రెట్టింపు కార్యాలు జరుగు సమయంలో మేము ఉన్నాము ప్రభువా. అయ్యా తండ్రి, ఎందుకనగా ప్రభానైనా ఇదిగో ఏలియాను వెంబడించినటువంటి ఎలీషా ప్రభానైనా ఇదిగో ఆయన రెట్టింపు రెండంతల యొక్క అభిషేకాన్ని అతడు కోరి ఉన్నాడు ప్రభానైనా. అది నిజముగా మమ్మల్ని చూపెడుతున్నటువంటి భాగమే ఉన్నది ప్రభానైనా. అయ్యా ఇదిగో రెట్టింపు ప్రభానైనా తండ్రి, అది అనేకమైన కార్యాలను చూపెడతా ఉన్నది ప్రభా. అయ్యా తండ్రి, ఇదిగో మా కాలం యొక్క ఏలియా ప్రభా అనేకమైన కార్యాలు చేసి ఉన్నాడు ప్రభా. అయ్యా నిజముగానైనా తండ్రి, రాజ ఖడ్గము అతడు కలిగి ఉండే ప్రభానైనా అయ్యా ఆ 7 ఉరుముల స్వరముతో ప్రభానైనా తండ్రి, అయ్యా అతడు సృష్టిని సృష్టించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ప్రభానైనా. ఓ ప్రభానైనా తండ్రి, ఇదిగో తీర్పులు తీర్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ప్రభానైనా తండ్రి. ఓ ప్రభానైనా అదే రెట్టింపు యొక్క శక్తితో ప్రభానైనా తండ్రి, అయ్యా ఏలియా మీద ఉన్నటువంటి అదే అభిషేకము ప్రభానైనా ఎలీషా మీదకి రెట్టింపుకు వచ్చిన ప్రకారంగానైనా అయ్యా ప్రభా అదే తీర్పులను ప్రభానైనా అదే సృష్టి శక్తిని ప్రభానైనా అయ్యా అదే కార్యాలను ప్రభానైనా తండ్రి ఇదిగో రెట్టింపు చేయనట్లుగా నువ్వు ఒలుగుకిస్తున్నటువంటి దేవుడివే ఉన్నావు దేవా. అయ్యా నా తండ్రి, ఇదిగో ఆ రెట్టింపునైనా నా తండ్రి జ్యేష్ఠత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను. ప్రభా నిజముగానైనా తండ్రి, నువ్వు మమ్మల్ని ప్రభానైనా అయ్యా జ్యేష్ఠులుగా చేసి ఉన్నావు ప్రభానైనా. అయ్యా ఒకప్పుడు తునీకరింపబడిన వారు, ద్వేషింపబడిన వారైనా జగత్పునది వేయబడక మునిపే ప్రభానైనా ఆ జ్యేష్ఠ హక్కుల ప్రభా హక్కు పత్రములు మేము పెట్టబడిన ప్రజలు అయ్యా నాన్న తండ్రి, నువ్వు మా హక్కులు నువ్వు తునీకరించలేదు నాయన నా తండ్రి. అయ్యా ప్రభానైనా మేము నిజముగానైనా ఇశ్రాయేలు కానపడకనే ప్రభా. అయ్యా నాన్న తండ్రి, ఆ ప్రత్యేకమైన ప్రజలు కానపడకనే నాయన. అయ్యా ప్రభా జ్యేష్ఠులమే ఉండటం బట్టి ప్రభానైనా తునీకరింపబడిన ప్రజలుగా అన్యజనులుగా ఎంచబడినప్పటికీ ఓ ప్రభా ధర్మశాస్త్రముకు దూరముగా ఉన్న ప్రజలమైనప్పటికీ ప్రభానైనా అయ్యా క్రీస్తు మాలో గుండా రానప్పటికీ నా ప్రభానైనా ఇదిగో నేను తండ్రి వివాహము ద్వారా ప్రభానైనా తండ్రి మేము చేర్చబడి ఇదిగో జ్యేష్ఠులుగా చేయబడి ఉన్నాము. తండ్రి, ఇదిగో రెట్టింపు ఆశీర్వాదాలను మమ్మల్ని ఉంచినందుకు వందనాలు ప్రభా. నువ్వు మమ్మల్ని ఎందుకు సిద్ధపరుస్తున్నావో ప్రభా మేము చూడగలుగుతున్నాము ప్రభా. ఇదిగో ఇశ్రాయేలును విమోచించు ప్రజలుగా ప్రభానైనా తండ్రి, ఇదిగో ఒక దినమున ఆ గ్రేకుల మీద ప్రభానైనా తండ్రి నువ్వు మాకు ఇంత అధికారాన్ని ఇచ్చి ఉన్నావో మేము చూస్తున్నాము ప్రభా. నిజంగా ఈ ప్రవచనాత్మకమైనటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇది మా యొక్క కార్య ప్రభానైనా రానే ఉన్నటువంటి దినాలలో ప్రభానైనా ఇది మా ఎడల ప్రభా నీ చిత్తం ఏమై ఉన్నది లోకం ఎడల ప్రభానైనా తండ్రి మా స్థితి మా స్థానాన్ని తెలియజేస్తా ఉన్నది నిజంగానైనా తండ్రి. ఇదిగో భవిష్యత్తును మేము ఎరుగునట్లుగా ప్రభానైనా నీ లేఖనంలో కూడా వాటిని మాకు చూపెడుతున్నందుకు వందనాలు ప్రభా. ఈ లేఖన సంగతులన్నీ కూడా నిజంగానైనా ఆ హక్కు పత్రంలో ఉండి ఉన్నవి ప్రభానైనా ఆ జ్యేష్ఠత్వంలో ఉండి ఉన్నవి ప్రభానైనా. నువ్వు నిజంగా ఇశ్రాయేలులో ప్రభానైనా తండ్రి అయ్యా ఏదో వారిని నువ్వు ప్రభానైనా విల్లుగా చేసుకుని ఉన్నావు ప్రభానైనా. ఎఫ్రాయిమును నువ్వు బాణములుగా చేసుకున్నావు అయ్యా. మాకైతే నీ వాక్యాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభా. ఆమేన్. నీ అధికారాన్ని నువ్వు మాకు ఇచ్చి ఉన్నావు. ఆమేన్. అధికారాన్ని మాకు ఇచ్చి ఉన్నావు. అవునాయనా. అయ్యా నిజంగా నువ్వు మమ్మల్ని తలగా ఉంచినటువంటి దేవుడు ప్రభా. ఈ లోకాన్ని ఏలుబడి చేసే జనులుగా నువ్వు మమ్మల్ని ఉంచి ఉన్నావు తండ్రి. ఆ స్థానానికి పోబోయే ముందర ప్రభానైనా నువ్వు శరతులను పెట్టి ఉన్నావు ప్రభానైనా తండ్రి. ఓ ప్రభానైనా నిజంగా నువ్వు ఆ సింహాసనాన్ని ప్రభానైనా అయ్యా స్వీకరించడానికి ముందుగా ప్రభా ఏ విధముగా తునీకరింపబడి ఉన్నావు ప్రభా. ఏ విధముగా ఎన్నిక లేని వాడిగా నువ్వు చేయబడి ఉన్నావు ప్రభా. అయ్యా నా తండ్రి గుర్తింపలేని వాడిగా నువ్వు ఏ విధంగా చేయబడి ఉన్నావు ప్రభానైనా అదే మార్గాన్ని నువ్వు మా కొరకు విడిచిపెట్టి ఉన్నావు ప్రభానైనా. అయ్యా నిందలో అవమానాలతో ప్రభానైనా హేళనలో ప్రభానైనా అపహాస్యాలతో తునీకరణలతో మేము నింపబడుతున్నాము తండ్రి. భర్త లేని స్త్రీ ఆ విధంగా అవమానింపబడుతున్నాము నిజంగా. ఈ లోకంలో ప్రభానైనా తండ్రి ఈ శరీరంలో ఉన్నంత వరకు ప్రభానైనా తండ్రి మేము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరుగుంటున్నాము ప్రభా. మా భర్తకు మేము దూరముగా ఉన్నామని ఎరుగుంటున్నాము. అదే ప్రభానైనా హేళనగా చూడబడుతున్నాము ప్రభా. అపహాస్యంగా చూడబడుతున్నాము ప్రభానైనా. అయ్యా నిందింపబడుతున్నాము ప్రభానైనా తండ్రి. కుటుంబీకుల చేతన ప్రభా సమాజము చేతన ప్రభానైనా దేవుని భయభక్తులు లేని జనుల చేతనైనా తండ్రి అయ్యో మేము పోతుని మార్గమందు బట్టి ప్రభానైనా అయ్యా మేము వెంబడిస్తున్న వాక్యాన్ని బట్టి మేము తునీకరింపబడుతున్నాము అయ్యా నాయన తండ్రి. అయినను ప్రభాను చెప్తున్నావు ప్రభానైనా ఇగో రెట్టింపు ఘనతను మీకు నేను ఇస్తానని ప్రభానైనా రెట్టింపు ఆనందాన్ని నేను మీకు ఇస్తానని ప్రభానైనా అయ్యా నీ నిందకు ప్రభానైనా ప్రతిగానైనా తండ్రి నువ్వు రెట్టింపునిస్తానని ప్రభానైనా నిజముగానైనా తండ్రి. అయ్యా మా భర్త వేరే నువ్వు
నువ్వు మాకు చేరినప్పుడు ప్రభువైనా అయ్యా నా తండ్రి నువ్వు మమ్మల్ని సమీపించినప్పుడు నాయన అయ్యా ఏ నిందకు ప్రతిగానో ప్రభువైనా తండ్రి నువ్వు ఘనతనిచ్చేటటువంటి దేవుడు అయ్యా నిజముగానైనా తండ్రి ప్రభు భారీగానైనా తండ్రి అయ్యా ప్రభువైనా నీ సన్నిధిలో నీ సమ్ముఖంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు నిజముగా దాని కొరకు మేము ఆ ప్రభువైనా ఆశపడుతున్నాము ప్రభు దేవా ఇదిగో ఆ స్థానాన్ని మేము కోరుకుంటున్నాము ప్రభు ఇదిగో దాని కొరకు ప్రభువైనా ఇక్కడ మేము ఏ ప్రతిఫలాలు పొందాలో ప్రభువైనా అయ్యా ఏ నిందలు పొందవలసి ఉన్నదో ప్రభు ఏ త్రోవను మేము రావలసి ఉన్నదో ప్రభువైనా ఆ త్రోవను నువ్వు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము అయ్యా నిజముగానే నా తండ్రి ఆ రెట్టింపు ఆశీర్వాదము కొరకు నాయన నా తండ్రి అయ్యా నేను ఇదిగో ఎలీషా ఏ విధముగా అయితే ప్రభువైనా అయ్యా తండ్రి ఆస్తులను వదిలిపెట్టి ఉన్నాడు అయ్యా జీవనోపాధులను వదిలిపెట్టి ఉన్నాడు అయ్యా లాభ సాధకమైనటువంటివి ఏవైతే ఉన్నాయో లోక సంబంధమైనవి అవి పౌలుగారి వల్లే పెట్టగా ఇచ్చుకుని ఉన్నాడు అయ్యా నా ప్రభువైనా నిజముగానైనా వధువు అదే మార్గంలో ఉంటూ ఉన్నది ప్రభువైనా అది వధువు యొక్క మార్గమే ఉన్నది ప్రభువైనా స్వార్థ జనుల యొక్క మార్గం అదే ఉంటున్నది ప్రభువైనా నిజముగా క్రీస్తుని చేరువారి యొక్క మార్గం అదే ప్రభువైనా ఓ ప్రభువైనా లోకం యొక్క మార్గం అది విశాలము కానీ నాయన తండ్రి ఈ యొక్క మార్గము సంకుచితము ఇరుకై ఉన్నది ప్రభువైనా ఎందుకో ఆ విధముగా ఉన్నదంటే ప్రభువైనా తండ్రి అయ్యా అది అనేకులు ప్రవేశిస్తారు కానీ నా ప్రభువా అయ్యా అందరూ ప్రభువైనా తండ్రి దాన్ని ఎందుకు ప్రవేశించి ఆ మార్గం యొక్క గమ్యానికి చేరలేరు ప్రభువైనా అది ఎన్నుకొనబడిన వారు ఏర్పరచబడిన వారు మాత్రమే ఆ గమ్యానికి చేరినట్లు అది ప్రత్యేకముగా నియమింపబడినటువంటి మార్గము కనుక ఆ మార్గాన్ని నువ్వు కోరుకునే వారు నువ్వు ముందుగా నిర్ణయించిన వారే చేరే మార్గము కనుక ప్రభువా ఆ మార్గాన్ని నువ్వు నడిచి ఉన్నావు ప్రభువా ఆ నిందలను ఆ అవమానాలను ఆ దునీకరణను నువ్వు అనుభవించి ఉన్నావు అయ్యా భర్త నడిచిన అదే మార్గంలో భార్యను ప్రయాణం చేయను కనుక ఓ ప్రభువైనా తండ్రి నువ్వు మాకు వదిలిపెట్టిన ఆ మార్గాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువైనా అయ్యా నిజముగా ప్రభువైనా ఈ స్త్రీలను విడిపించుటకి నువ్వు వచ్చినప్పుడు ప్రభువైనా అయ్యా నువ్వు ఆ లోయలో కూర్చొని ప్రభువైనా లోకములకు ఇశ్రాయేలు పక్షముగా న్యాయము తీర్చుటకే ప్రభువా నువ్వు లోకాన్ని పిలుస్తున్నప్పుడు ప్రభువైనా ప్రభువైనా నీకు బదులుగా ప్రభువైనా నువ్వు అక్కడ మమ్మల్ని పెడుతున్నటువంటి దేవుడివే ఉన్నావు ప్రభువైనా ఇశ్రాయేలు వారి స్వదేశాన్ని తండ్రి నిజముగా ప్రభువైనా ఈ యొక్క భారతదేశము వారికి సహాయం చేసిందని ప్రభు మేము వింటున్నాము వారి యొక్క రాజ్యాంగంలో ప్రభువైనా భారతదేశం గురించి ఉన్నతముగా రాసుకుని ఉన్నారు ప్రభువైనా ఓ ప్రభువైనా తండ్రి అయ్యా ఎందుకంటే ప్రభు అది ఒక ఛాయను చూపెడతా ఉన్నది ప్రభువైనా అన్ని జనుల వల్ల కలిగే ఇశ్రాయేలుకు కలిగేటటువంటి ఆ యొక్క విమోచనకు ప్రభువైనా అయ్యా తండ్రి ఆ మొదట ప్రభువైనా వారి దేశముగా కూడినప్పుడు ఈ భారతదేశం వారికి ఎలాగ సహాయం చేసి ఉన్నది ఈ అన్ని జనులు కాబడేటటువంటి వధువు కూడా నైనా ఆ ఇశ్రాయేలు ప్రభువైనా ఈ అన్ని రాజ్యములను విడిపించుటకే ప్రభువైనా ఏ విధముగా నీ పక్షముగా నిలిచి ఉండను ఓ ప్రభు నీ యుద్ధాలు ప్రభువైనా ఈ అన్ని జనుల వధువు ఏ విధముగా చేయను ప్రభు అది ఒక ఛాయగా ఇదివరకు చూపెట్టబడి ఉన్నది ప్రభు లేఖనంలో కూడా నువ్వు మమ్మల్ని ఖడ్గముగా వాడుకునేది మేము చూస్తున్నాము అయ్యా ఈ యొక్క భవిష్యత్తు ప్రణాళికను బట్టి నీకు వందనాలు నిజముగా మా హక్కు పత్రాన్ని మాకు ఇప్పుతున్నందుకు ఆ 7 ఉరుముల స్వరముల ప్రభువైనా తండ్రి ఓ ప్రభువైనా తండ్రి ఇదిగో మా భవిష్యత్తు ప్రణాళికను తెలుస్తున్నందుకు సంతోషించే వారు మేము మాత్రమే కాకనైనా ఓ ప్రభువైనా తండ్రి ఆ పరస్వేదన పడే జనులుగా మమ్మల్ని నిజముగానైనా కడుపుకు చేదే ఆ స్థితిలో ప్రభు నిజముగానైనా వెరికి నలగొట్టబడుతున్న ప్రజలుగా ప్రభువైనా దేన్ని వదిలిపెట్టాలో ప్రభువైనా అయ్యా ఎలీషా వదిలిపెట్టినట్లుగా ప్రభువా దేవాలయం తండ్రి పౌలు గారు వదిలిపెట్టినట్లుగా ప్రభువైనా మోషే వదిలిపెట్టినట్లుగా ప్రభువా అయ్యా నిజముగా ఎన్నుకున్న వాటిని మరిచి ప్రభువైనా మా ఎదుట నువ్వు ఉంచినటువంటి ఆ గమ్యం కొరకే ఆత్మీయ వారిగా మమ్మల్ని నడిపించండి అయ్యా నీ జీవము తోడు అయ్యా యెహోవా జీవము తోడు నేను వదిలిపెట్టలేను ప్రభు ఎలీషా నిజముగా ఈ యొక్క కాలపు ఎలీషా ద్వారా వచ్చినటువంటి ప్రభు ఆ ఏలియా ద్వారా వచ్చినటువంటి ఈ వర్తమానాన్ని మేము వదిలిపెట్టే ప్రజలుగా ఉండకూడదు ఈ సమాచారాన్ని మేము వదిలిపెట్టే ప్రజలుగా ఉండకూడదు అయ్యా వెంబడించే విషయంలో ప్రభువైనా అయ్యా నా తండ్రి ప్రభువైనా ఆ యొక్క ఎలీషా ఎలాగ ప్రయాణం చేసి ఉన్నాడు ప్రభు మేము అంత దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలి నిశ్చితను మేము కలిగి ఉండాలి ఈ వర్తమానంలో ఉన్న ఆ ఆత్మను మేము రెట్టింపు పొందుకోవడానికి అయ్యా నేను వదిలేసుకునే ప్రజలుగా మేము ఉండాలి పేరు ఘనతలైన ప్రభువైనా అయ్యా కీర్తినైన ప్రభువైనా అయ్యా సమూహాలనైన ప్రభువైనా సమస్తాన్ని పెంటగా ఎంచుకొని ప్రభువా ఈ వర్తమానంలో ఉన్న ఆ జీవాత్మను మేము రెట్టింపు ప్రార్థిస్తున్నారు అది ఏదో కాదు కానీ ఆయన అది నీ రాజకట్నమై ఉన్నది అది నీ యొక్క ఆత్మై ఉన్నది ప్రభువా చూయ అయి ఉన్నది ప్రభువా రెట్టింపు పొందుదుముగా మీరు పిలిచి ఉన్నారు ప్రభు నాయన ఆ ఆత్మ కొరకు ఆ
వెలుగు కొరకు, ఆ జీవము కొరకు నాయన, ఆ నీ కార్యాల కొరకు నువ్వు మమ్మల్ని పిలిచి ఉన్నావు. దాని వెంబడి పరిగణించే ఆ యొక్క ఎలీషా ఆత్మ ప్రభువైన తండ్రి అయ్యా నాయన, అదే తీవ్రత ప్రభువైన, అదే కాంక్ష, అదే ప్రత్యక్షత మాకు దయచేయండి. దాని కొరకు మా హృదయాలు మీరు ప్రభా పురి కొరకు మరి ప్రభువైన ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని నాయన తండ్రి ఆ గ్రీకులకు ప్రభువైన విరోధముగా ఆ కుమారులను నా ప్రభు సీను కుమారులు ఎలాగ రేపుతున్నావు, ఇదిగో ఈ మార్గంలో నడుచున్నట్లుగా ప్రభువైన మా హృదయాలను నువ్వు రేపమని ఇదిగో కృతజ్ఞతాస్తుతులు నీకు ఆరోపిస్తున్నాయి నా తండ్రి. ఇదిగో దాని ఈ వర్తమానం గురించిన ఈ అభిషేకాన్ని ప్రభువైన, ఈ వర్తమానం గురించిన అయా ఆ లోతైనటువంటి ప్రభువైన కరుణ నిలుచున్నటువంటి ఆ సమాచారము ప్రభు మా వెలుగుల దిద్దబడి పరిచులకు సహాయం నీవు భార్యతో మాట్లాడుతున్న సంగతులు ప్రభువైన అయ్యా తండ్రి ప్రభువైన, ఇది పక్షిరాజులు పిలుస్తున్నటువంటి సమాచారం. ఒక భార్యకు ప్రభువైన తండ్రి ఇదిగో భర్త రాసిన లేఖ ప్రభువైన తండ్రి, ఇదిగో ప్రభువైన తండ్రి ప్రభు లోతైనదని పిలుస్తా ఉన్నది ప్రభువైన. ఇది ఆయన అంతరంగాన్ని ప్రభు కదిలిస్తున్నటువంటి విషయాలే ఆయన తండ్రి ఆత్మీయ చెవులతో మేము విని ప్రభు ఆయన తండ్రి ఇదిగో ప్రభు జగత్పునది వేయబడక మునిపే నువ్వు కలిగిన ఆలోచన నువ్వు మెల్లమెల్లగా విప్పుతూ ఉండగా నేను వినిపించుకుంటగా ప్రభువైన తండ్రి, ఓ ప్రభువైన తండ్రి పేతులు వినినట్లుగా ప్రభువైన తండ్రి ప్రభు అయ్యా ఇదిగో మనుషుల ద్వారా కాదు కానీ రక్త మాంసములు కాదు కానీ నాయన తండ్రి నా తండ్రి యొక్క ఆత్మని నీకు తెలియజేస్తున్నదని తండ్రి అయ్యా ప్రభువైన రిబ్కాను తీసుకెళ్ళడానికి ప్రభువైన తండ్రి, ఓ ప్రభువైన అబ్రహాం యొక్క పెద్ద దాసులు వచ్చినప్పుడు ఆ దాసుల యొక్క అంతరంగంలో యొక్క ప్రార్థన కార్యరూపంగా ఆ రిబ్కాలో నా ప్రభు నెరవేర్పుగా ఉన్నది ప్రభు. ప్రభు నీ హక్కు పత్రంలోని సంగతుల ప్రభు జగత్తున్నది వేపడక మునిపోయిన ఆయన తండ్రి నీకు జరగని ఉన్న సంగతుల కొరకైనా నీ ఆలోచన ప్రభువైనా తండ్రి నీ ప్రణాళిక మాలో నువ్వు నెరవేర్పించండి. మమ్మల్ని నీ వర్తమానం కొరకే నడిపించండి, నీ సంకల్పం కొరకే నడిపించండి, నీ భవిష్యత్ ప్రణాళిక కొరకే నడిపించండి, నీ నామ మహిమ కొరకే మమ్మల్ని నడిపించండి. నీ లోకం మీద నీ రోషమును నువ్వు తీర్చుకున్నట్టు కొరకే మమ్మల్ని నడిపించండి. ఓ ప్రభువైనా ఈ లోకంలో నువ్వు తీర్పులు తీరుస్తున్నటువంటి ఆ సందర్భంలో ప్రభువైనా తండ్రి, ఓ ప్రభువైనా నీ యొక్క ఎన్మాసిగా మమ్మల్ని వాడుకోమని చిత్తాన్ని నెరవేర్చమని ప్రభు అత్యంత అల్పులమైన మమ్మల్ని ప్రభువైనా తండ్రి నీ కృపకు నీ చిత్తములకు నీ ప్రణాళికలకు ప్రభువైనా మమ్మల్ని మేము పూర్తిగా అప్పచెప్పుకొనిస్తున్నాము. అయినా ఇదిగో శరీరాన్ని ప్రభువైనా శరీర తలపులు శరీర కారణం మేము విడిచిపెట్టుకు ఇష్టపడుతున్నాము. అయ్యా నా తండ్రి ఇదిగో ముందున్నటువంటి ప్రభువైనా అయ్యా నా తండ్రి బహుమానము కొరకేనైనా అయ్యా నా తండ్రి నీతో కలిసి ప్రభు నీలో ఉండే ఆ స్థానము కొరకే ప్రభువైనా తండ్రి అయ్యా మేము పరుగులు తీస్తున్నాము ప్రభువైనా. అయ్యా ఈ పరుగు పద్ధతిలో మేము ఓపికగా ప్రభువైనా పరుగుతుటకై అయ్యా మేము ఆశపడుతున్నాము ప్రభువైనా. మమ్మల్ని ఇంట్లో నడిపించండి ప్రభు, నీ గొప్ప కృప ఆత్మ ప్రభువైనా తండ్రి ఇక్కడ నీ ప్రజలందరికీ తోడుగా ఉండి ప్రభు అయ్యా నీ సంకల్పం మా ఎడల నెరవేర్చబడినట్లుగా అయ్యా ఆ కృప కలిగిన నీ ఆత్మ మమ్మల్ని నడిపించుగా వర్తమానము ప్రభువైనా ఆ రహదారిలో నడిచే వారికి ప్రభు ఇరుపక్క కంచె ఉండినట్లుగా వర్తమానం మేము ఒక కంచెగా ఉండి ప్రభు అయ్యా రాజ మార్గమే కా మధ్యస్థ భాగమున ప్రభు మేము నడిచినట్లుగా మమ్మల్ని కనికరించమని మహిమగణత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము. పరిశుద్ధుడా మహోన్నతుడా కృపా కనికరము కలిగిన గొప్ప దేవా నీకు స్తుతులు స్తోత్రాలు. నీ ప్రేమైనటువంటి ప్రభా నీ కుమారుడి యొక్క గృహంలోనూ బయలుపరిచిన సంగతులను బట్టి నీకు వందనాలయ్యా. మొదటిగా ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ కుటుంబంలో ప్రభు లోటుగా నాయన సమస్తము ఏదైతే కనబడతా ఉన్నదో దాని అంతటిని కూడా ప్రభు మీరు తీసివేసి నీ ఆత్మచేత నింపి నాయన సమృద్ధి అయినటువంటి రీతిలో ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఆయన టైఫాయిడ్తో బాధపడుతున్నటువంటి కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆ చిన్న కుమార్తెలో ఉన్నటువంటి ప్రభా జ్వరమును దానికి కారణమైనటువంటి ఆత్మను ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామంలో గద్దిస్తున్నాము. పరిపూర్ణమైనటువంటి స్వస్థత ప్రభుని యేసు క్రీస్తు నామంలో కలుగునుగాక. ఈ కుటుంబంలో ప్రభు మీరు చేస్తున్నటువంటి జీవనోపాధి పనులను కూడా మీరు ఆశీర్వదించండి. ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి లేకుండా ప్రభు నీ యందు వీరు సుఖముగా ప్రభు బ్రతుకును వెల్లబుచ్చుచు నువ్వు పెట్టినటువంటి ప్రతి శ్రమను జయించుచు ప్రభు జీవకిరీటమును పొందుకునే వీరి జీవితాలు ముందుకు బలముగా సాగునట్లుగా వీరి ప్రభు వీరు చేయించిన ప్రతి చేతి పనిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. నాయన వీరి పిల్లల యొక్క భవిష్యత్ సంబంధమైన కార్యాచరణలను చదువుతున్న చదువుల్లోనూ మరి ప్రాముఖ్యంగా వీరి వివాహాల్లోనూ ప్రభు నాయన ఆ రెండింతల ఆత్మ కలిగినటువంటి అభిషేకంతో నింపబడినటువంటి ఆ ప్రత్యక్షతలో వీరు ముందుకు సాగే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము.
నాయన ఈ లోకంలో మేము అందరినీ ప్రేమిస్తూ ఉంటున్నాము కానీ ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండే ప్రయత్నం చేస్తున్నాము కానీ మేము వెంబడించేది మాత్రం నీ వాక్యమనే కనుక నీ వాక్యాభిషేకం నీ కుటుంబం పైన బలంగా నింపమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. నాయన సహోదరుడు యొక్క తండ్రి గారిని తల్లి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ తల్లి గారి యొక్క ఆరోగ్యాన్ని కూడా ప్రభు నాయన పరిపూర్ణంగా మీరు బాగు చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. నాయన ఈ గృహం చుట్టూ కంచె వేయండి. ఏ తెగులు ప్రభు అనే ఈ గుడారంలో తాకకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. దుష్ట శక్తుల ప్రభావాలే కానీ వేరొకరి ప్రభావాలే కానీ ఏవి కూడా ప్రభు ఈ గృహాన్ని తాకకుండా నాయన ఏకీభవించబడిన గొప్ప శక్తివంతమైన ఈ ప్రార్థనలో ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉంటాను. నాయన సమకూర్చబడిన నీ ప్రేమైన ప్రజలందరూ ఉంటుండగా నాయన నీ ప్రేమైన పిల్లలు ఏ ఆసక్తితో వచ్చి ఉన్నారో ఆసక్తి కలిగిన ప్రతి ప్రాణంతో మాట్లాడి నమ్ముతా ఉంటున్నాం నాయన. ఆ రెండింతల ఆత్మ కలిగిన అభిషేకమును మీరు పొందుకొని దాని గుండా ఉత్పత్తి అయ్యే ప్రతి కార్యమును చేసేటువంటి ఖడ్గాలుగా మీరు తయారు చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. ఏ తలంపులను అయితే ప్రభు ఈ అంశం కూడా నన్ను పెడితివో ఇంకా రానయ్య నా గొప్ప గొప్ప సంగతులు మీరు చూసే కన్నులు కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. ఈ సమూహం ప్రభు చేసిన ప్రయాణాలను బట్టి మీరు దీవించండి ప్రభు, ప్రయాసాలను బట్టి దీవించండి ప్రభు. దీని కొరకు మీరు కోల్పోయిన జీవనోపాధి పనుల యొక్క భారంలో ఎంతైతే కోల్పోయినా అంతకంటే ఎక్కువైన ఆశీర్వాదాలు అనుగ్రహించండి ప్రభు. నాయన తిరిగి మా గృహాలకు మేము చేయబోతున్నటువంటి మా ప్రయాణాలు కూడా తోడుగా ఉండండి. నీ ప్రేమైనటువంటి పిల్లలకు ప్రభు నీ దూతల్ని కావలిగా ఉంచి సాతాను యొక్క ప్రతి తంత్రాన్ని వలల్ని చెడగొట్టేసి నీవే క్షేమకరమైన ప్రయాణం దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. అంతేకాకుండా ఈ స్వరమును విన్నటువంటి ప్రభు ఈ చుట్టూ ఉన్న గ్రామస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరందరూ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభు. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి కలతలు తీసివేయండి నాయన. వారిలో ఉన్నటువంటి అసమాధాన పరిస్థితులను కూడా దూరపరచండి ప్రభు. అనారోగ్య సమస్యల నుంచి దూరపరచండి నాయన. నీ చల్లని మెల్లని స్వరములో ప్రభు గొప్ప శక్తి దాగున్నదని స్వస్థత ఉంటుందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలాగా ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరు స్వస్థపరచబడదురుగాక. నీ సాక్షి బిడ్డలుగా మొదలు నిలుపకుండా నీవే బలంగా ప్రతి ఒక్కరిని పట్టుకోమని నాయన. అంతేకాకుండా నీ ప్రేమైనటువంటి పిల్లలను కూడా ప్రభు ఒకసారి బలంగా నీ చేతికి అప్పగిస్తూ ఉంటున్నాను నాయన. ఈ రెండింతల శక్తిని, ఈ రెండింతల వాగ్దానాన్ని, ఈ రెండింతల ప్రభు ఈ అభిషేకపు సంబంధమైనటువంటి విషయాలను ఆ రాజకీయంగా మలచబడుటలో పడుతున్నటువంటి ఆ ప్రసవ వేదనలు సమస్తాన్ని ఎదుర్కొనే భాగ్యము నీ ప్రియమైన పిల్లలకు శక్తిని అనుగ్రహింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక.